కోమిటీ వాళ్ళంటే బిజినెస్సే ఉండేది. అలా మేము డెవలప్ అనమాట. మా నాన్నగారు ఫ్రీడమ్ ఫైటర్. కొడుకు అన్నట్టే చూసేవాళ్ళ షాప్లో ఉన్నప్పుడు, లేకపోతే ఎంప్లాయీ అన్నట్టు చూసేవాళ్ళ? ₹1 కూడా తేడా వస్తే కొడు ఏం చేసినారు అని అంటాడు. చదువు కంటే అదే ఈజీ అనిపించింది అప్పట్లో. సార్, పీవీసీ పైప్స్ ఫ్యాక్టరీ పెట్టడం అనేది ఆ టైంలో చాలా ఈజీ పనా? ఈజీగా ఏం చేయలేదండి, చాలా ఇబ్బందులు పడ్డాము. ఇండస్ట్రీ నడవకపోయేది ఫస్ట్లో. సో ఎంతతో స్టార్ట్ చేసినట్టు మొత్తం? 2,30,000. సుధాకర్ పీవీసీ పైప్ సుధాకర్ పీవీసీ స్టార్ట్ చేసింది. అది 2 ఇయర్స్లో మొత్తం స్మాష్ అయిపోయిందండి. స్మాష్ అంటే లాస్ కానీ ప్రాఫిట్ కానీ మీరే చూసుకోండి, నాకు అసలు దాని గురించే తెలియదు, వదిలేయండి అని చెప్పన్నారు. సో ప్లాంట్ మేనేజర్ నుంచి నెక్స్ట్ ఏ పొజిషన్కి తీసుకు? మార్కెటింగ్లోకి వెళ్ళిపోయాను. మార్కెటింగ్లోకి వెళ్ళి చేసే స్కిల్ ఉండిందా? స్కిల్ ఏం లేదండి, స్కిల్ లేక మనకు అసలు హిందీనే రాదు. హైదరాబాద్ వస్తే హిందీ రాకపోతే మాట్లాడలేవు. సో ఏం నేర్చుకున్నారు సార్ నాన్నగారి దగ్గర నుంచి మీరు? ఎక్కువ మనకు లేని దాని గురించి ఆశించపడవద్దు. ఎవరో ఎంతో ఎత్తున ఉన్నారని చెప్పేసి పైకి ఎక్కడానికి ప్రయత్నించకండి. మన లెవెల్ మనం ఎంతవరకు స్టెప్, మనకి క్యాపబిలిటీ ఎంత ఉంటే అన్ని స్టెప్లే వేయండి. మోర్ దెన్ దట్ డోంట్ గో, జారిపోతావు. 10th ఫెయిల్ అయ్యాడని చెప్పి వాళ్ళ నాన్న తీసుకెళ్లి అబ్బాయిని ఒక ఫర్టిలైజర్ షాప్లో పెట్టారు. ఆ ఫర్టిలైజర్ షాప్లో సంవత్సరం పనిచేసిన తర్వాత ఒక పీవీసీ ఫ్యాక్టరీలో పనిచేయడం మొదలుపెట్టారు అనమాట. ఈరోజు మనతో ఉన్నారు మీలా జయదేవ్, వన్ ఆఫ్ ది డైరెక్టర్స్ ఆఫ్ సుధాకర్ పీవీసీ పైప్స్. ఆయనతో మాట్లాడి మన టర్నింగ్ పాయింట్ విశేషాలు ఏంటో తెలుసుకుందాం. మీలా జయదేవ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు వే టు న్యూస్ సార్. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాం ఆదిత్య గారు. మీరు మమ్మల్ని ఇంటర్వ్యూ తీసుకోవడానికి మమ్మల్ని పిలిచినందుకు చాలా చాలా ధన్యవాదములు. ప్లెజర్ ఆర్స్ సార్. యాక్చువల్లీ చెప్పాలి అంటే, ఓకే జయదేవ్ గారు, మీ బ్రాండ్ ఏంటన్నది నాకు తెలుసు, మీ బ్రాండ్ స్టోరీ ఏంటనేది కొద్ది గొప్ప తెలుసు, కానీ తెలుగు రాష్ట్రం ప్రజలకి మిమ్మల్ని మీరు ఇంట్రొడ్యూస్ చేసుకోవాలి అంటే ఎలా ఇంట్రొడ్యూస్ చేసుకుంటారు? తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ సుధాకర్ అనే దాంట్లో చాలా ఇంపార్టెంట్ అయిన బ్రాండ్ అది. మేము మా నాన్నగారు క్రియేట్ చేసిన బ్రాండ్ని మేమంతా 9 మంది డైరెక్టర్లం దీంట్లో పనిచేస్తూ సుధాకర్ని డెవలప్ చేసుకుంటూ వస్తున్నాము. ఓకే. దానివల్లనే అందరికీ సుధాకర్ అనే పేరు చాలామందికి పాపులర్ అయిపోతుంది. ఓకే. అది సుధాకర్ అనే అతను మా ఫ్యామిలీలో ఒక మెంబరు, అతని పేరు. ఓకే. దాంతో మేము కంటిన్యూషన్గా చేస్తాం. అండర్స్టూడ్ సార్, గాట్ ఇట్ సార్. అసలు పీవీసీ పైప్స్ అనేది వే బ్యాక్ అప్పుడు మీ నాన్నగారు కదా స్టార్ట్ చేసింది? మా నాన్నగారండి. మీ నాన్నగారు స్టార్ట్ చేసినప్పుడు స్టార్ట్ చేయాలన్న ఉద్దేశం కానీ ఆలోచన కానీ ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది? ఒకప్పుడు ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు తిరిగేవాళ్ళు గ్రామాలలో. గ్రామం అంటే టౌన్స్లలో, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ కానీ తాలూకా హెడ్ క్వార్టర్స్ తిరిగి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఏదైనా కొత్త ఇండస్ట్రీ పెట్టియాలనే ఒక తపన ఉండేది డిపార్ట్మెంట్కి. అలా మా నాన్నగారికి ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసరు జనరల్ మేనేజర్ దగ్గరికి తీసుకెళ్ళి, బాంబేకి తీసుకెళ్ళి ఇలా ప్రోడక్ట్లు పెడితే ముందు ముందు ఉపయోగం ఉంటుంది అని వాళ్ళు ఎంక్వైరీ చేసి వాళ్ళని, మా నాన్నగారిని బాగా ప్రెషర్ చేశారు. ఓకే. అలా స్టార్ట్ అయిపోయింది యూనిట్. ఓకే. ఏదైనా ఇమోషనల్ ఎంటిటీ ఉందా? అంటే కొంతమంది ఏమన్నారు అంటే, అప్పుడున్న అగ్రికల్చర్ చేసే వాళ్ళకి, ఫార్మర్స్కి, వీళ్ళందరికీ చాలా ట్రబుల్స్ ఉన్నాయి, చాలా సమస్యల్లో ఉంటే ఆయన దానికి ఒక సొల్యూషన్ లాగా దీన్ని స్టార్ట్ చేశారు అనేది ఒక వర్షన్ ఉంది. అది కరెక్టేనా? అది కరెక్ట్, కానీ అది ఆఫ్టర్ 80s తర్వాత, అది 83లో అది స్టార్ట్ అయింది. అది ఫస్ట్ మేము ఓన్లీ కాండిట్ పైప్స్ చేసేవాళ్ళము, ఎలక్ట్రికల్ వైర్స్. ఓకే. దాంట్లో ఓన్లీ డ్రింకింగ్ వాటర్ ఒక్కటే పోయేది. ఏది మనం నల్లాలకి ఇచ్చే కనెక్షన్, మున్సిపాలిటీ నుంచి ఇచ్చే కనెక్షన్, చిన్న సైజు పైపు 20 mm సైజు, ఆ పైపుల నుంచే వాటర్ వచ్చేది. అదర్వైజ్ అప్పుడంతా ఎలక్ట్రికల్ కాండిట్స్ మెయిన్ ఇంపార్టెంట్, దాంతో స్టార్ట్ అయింది. ఓకే. దాని తర్వాత వాటర్ పైప్స్ అనేది వచ్చింది. అది కూడా ఎలా వచ్చిందంటే, ఒక సీజన్లో వాటర్ లేక చాలా పొలాలు ఎండిపోయినాయి. తర్వాత మాకు పర్టికులర్గా నల్గొండ డిస్ట్రిక్ట్ ఏంటంటే పల్సెస్ ప్రొడక్షన్ ఎక్కువ, అవన్నీ ఎండిపోతున్నాయి. అవన్నీ ఎండిపోయిన తర్వాత గ్రౌండ్నట్ పొలం ఉంటుంది, చేను. గ్రౌండ్నట్ చేను ఉన్న తర్వాత కాయలు మొత్తం వస్తాయి, అది తీయాలంటే రాదు, ఎందుకంటే మొత్తం గట్టిగా అయిపోయి ఉంటుంది, అది రాదు. అవి తీయటానికి డ్రమ్ములలో నీళ్లు తీసుకొచ్చి ఒక్కొక్క చెట్టుకి నీళ్లు పోసి అవి తీసేవాళ్ళు. అవి మా నాన్నగారు అప్పట్లో చూశారు. అది అప్పట్లో చూసేసి ఏం చేశారంటే, ప్లాస్టిక్ పైప్ ఒకటి తయారు చేశాము, అది పాలిథిన్ పైప్ చేశాము. పాలిథిన్ పైప్ చేసి అది మార్కెట్లో రిలీజ్ చేశాము. అది దాని మీద మంచిగా వచ్చేది, బట్ ఇట్ ఈస్ నాట్ ఏ పర్మనెంట్ సొల్యూషన్. అది అప్పుడు ఈ ఆలోచన వచ్చేసి వాటర్ పైప్స్ అనేది స్టార్ట్ చేశారు. ఓకే, అండర్స్టూడ్. ఇది ఏ ఇయర్లో సార్? 1981-82 అండి. 81-82 టైంలో స్టార్ట్ చేశారు. అప్పట్లో మీ వయసు ఎంత ఉండొచ్చు? 75లో 10th క్లాస్ రాశానండి.
అంటే 15 years. ఓకే, అండర్స్టూడ్. సో మీ నాన్నగారు నార్మల్గానే అంటే మీరు బ్లెస్డ్ ఫ్యామిలీయా ఆర్ లేకపోతే ఎలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చారు? వెల్ టు డూవా, వెల్దీ ఫ్యామిలీయా ఆర్ లేకపోతే మిడిల్ క్లాసా ఇట్లాగా? మిడిల్ క్లాస్ అండి. మిడిల్ క్లాస్. మిడిల్ క్లాస్. ఓకే, మిడిల్ కూడా అండర్ మిడిల్ క్లాస్ అండి. అండర్ మిడిల్ క్లాస్. అండర్ మిడిల్ క్లాస్. బట్ వీఆర్ ది వన్ ఆఫ్ ది ఫేమస్ ఇన్ మై నేటివ్ ప్లేస్. ఎలాగా, దేనివల్ల? మాది ఒరిజినల్ నేటివ్ ప్లేస్ వచ్చేసి సోలిపేట. ఓకే. సోలిపేట అనేది ఎక్కడ ఉన్నదంటే ఇప్పుడు మూసీ ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో అది మా నేటివ్ ప్లేస్. మా తాతగారు మా నాన్న వాళ్ళు అంతా అక్కడ ఉండేవాళ్ళు. అక్కడ మాకు ఒక చిన్న రైస్ మిల్ ఉండేది. ఎప్పుడైతే గవర్నమెంట్ మూసీ ప్రాజెక్ట్ని ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ చేశారో అక్కడ వాళ్ళందరినీ ఖాళీ చేయించారు. దాంట్లో మేము ఖాళీ చేశామంటాం. నాకు కూడా ఐడియా లేదు, అది మా అన్నయ్యకి తెలుసు మళ్ళీ అది ఆ ఊరు. అక్కడి నుంచి వచ్చేసి ఇంకొక ఊర్లో పెట్టేసి అది మొత్తము దాని పేరు కూడా సోలిపేట అని పెట్టారు, కొత్త సోలిపేట. అలా మా వాళ్ళు మాకు ఒక రైస్ మిల్లు, కిరాణా షాపు, బట్టల షాపు, అంటే చిన్న గ్రామం కానీ చాలా చిన్నదనమాట. ఎవరైనా అక్కడ అప్పుడు వెళ్ళి కోమిటీ వాళ్ళు అంటే బిజినెస్సే ఉండేది. అలా మేము డెవలప్ అనమాట. ఓకే, ఓకే, అండర్స్టూడ్. మీ నాన్నగారు ఫ్రీడమ్ ఫైటర్ కూడా? మా నాన్నగారు ఫ్రీడమ్ ఫైటర్ అండి. ఓకే, ఓకే. సో ఫ్రీడమ్ ఫైటరు ప్లస్ మా నాన్నగారికి రైల్వే పాస్ ఉన్నది. ఫ్లైట్లో వెళ్ళండి అంటే నాకు పాస్ ఉంది, నేను వెళ్తాను దీంట్లోనే అని చెప్పేసి మాతో బుక్ చేపిస్తాడు. ఓకే, అండర్స్టూడ్. సో మీరు 9 ఏళ్ళ వయసు ఉన్నప్పుడే ఫ్యాక్టరీ స్టార్ట్ అయింది. ఓకే. ఆ వయసులోనే మీ నాన్నగారు ఏం చేస్తున్నారు, ఆయన ఎలా కష్టపడుతున్నారు, ఇలా ఏమైనా అర్థమయ్యేదా, లేకపోతే చిన్నతనం కాబట్టి అలా చూసేవాళ్ళు కాదా? మాకు అసలు అర్థమయ్యేది కాదు. మాకేం చేయట్లేదు అనేదే. నాకు అది కావాలి, బట్టలు కావాలి, మాకు పుస్తకాలు కావాలి, సైకిల్ కావాలి, వీటి మీదనే మాకు ఎక్కువగానే. ఆ ఫ్యాక్టరీ సంగతి మాకు అసలు తెలియదు. అసలు తెలియనిచ్చేవాడు కూడా కాదు. ఓకే. ఏజ్ వచ్చిన తర్వాత మీరు పార్షియల్లీ బిజినెస్లోకి చూడడం కానీ ఇన్వాల్వ్ అవ్వడం కానీ స్టార్ట్ చేశారు, లేకపోతే తెలియడం మొదలైంది మీకు? తెలియటం అనేది కూడా 77 ఆ ఏరియాలో వచ్చినప్పుడు కొంచెం తెలిసిందండి. ఇంక్లూడింగ్ 75లో కూడా మాకేం తెలియలేదు. మాకు ఇంట్లో వెళ్ళదు, పోయి డబ్బులు అడకరమ్మంటే మా ఫెర్టిలైజర్ షాప్ ఒకటి ఉండేది, అక్కడి నుంచి పోయి పైసలు తీసుకొచ్చి ఇంట్లో ఇచ్చేవాళ్ళము. అంతవరకే తెలుసు, కానీ అంత ఫైనాన్స్ అలా అనేది మాకు అంత తెలియదు. ఇంత ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇంత లోన్లు ఉంటాయి, ఇవన్నీ తర్వాతనే తెలుసు మాకు, పెద్దగా అయిన తర్వాతనే తెలిసింది. ఓకే. ఆయన మీ దగ్గరకు వచ్చి నీకు వ్యాపారం అంటే ఏంటో చూపిస్తాను, లేకపోతే ఈ వ్యాపారం గురించి తెలుసుకుందాను రా అని చెప్పి తీసుకెళ్ళిన వయసు ఏ టైంలో ఉంది? మా నాన్నగారా అలా ఏం లేదు. మేమంతలో మేమే చదువుకోకపోతే వచ్చి అక్కడ పని చేయండి అని చెప్పి తీసుకొచ్చేసాడు. మీరు ఎక్కడి దగ్గర చదువుకున్నారు సార్? 10th క్లాస్. 10th తర్వాత మిమ్మల్ని ఫెయిల్ అయ్యాము, మళ్ళీ రాసాము, మళ్ళీ ఫెయిల్ అయ్యాము. ఇక నువ్వు చదువు, నీకు పనికిరాదు లేరా. ఫ్యాక్టరీలో ఫస్ట్ ఫెర్టిలైజర్ షాప్ ఉండేది, అక్కడ ఒక 1 year నేను ఫెర్టిలైజర్ షాప్లో పనిచేశాను. ఏం పని చేశారు? ఇది రైతులు వస్తారు, వాళ్ళకి యూరియా ఇవన్నీ అమ్మేవాళ్ళము. మేము ఒక 3-4 కంపెనీలకి ఏజెన్సీ ఉన్నది. వాళ్ళకి బస్సాలు ఇవ్వటము, వాళ్ళ ఎడ్ల బండి మీద వాటిని వేపియటము, హమాలితోని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవటము, అవన్నీ చేసేసి సాయంత్రం పూట లెక్క ఇవ్వాలి. అది మా పని. కొడుకు అన్నట్టే చూసేవాళ్ళ షాప్లో ఉన్నప్పుడు, లేకపోతే ఎంప్లాయీ అన్నట్టు చూసేవాళ్ళ? ఎంప్లాయే. అంతేనా? అంతే. ఓకే. ఏం నేర్పించారు? ఒకవేళ కానీ మీరు వెనక్కి వెళ్ళి ఒకవేళ గుర్తు తెచ్చుకోగలిగితే, ఫర్టిలైజర్ షాప్లో మీరు పనిచేయడం మొదలుపెట్టినప్పుడు మీ ఫస్ట్ డే ఎట్లా ఉండింది? ఫస్ట్ డే గుర్తుందా? అంటే ఫస్ట్ డే గుర్తున్నది, కానీ మా నాన్నగారు ఉండకపోయేది. మా నాన్నగారు ఫ్యాక్టరీలోకి వెళ్ళిపోయేవాళ్ళు, మేము ఆఫీస్లో ఉండేది. మా ఇక్కడ వేరే పార్ట్నరు ప్లస్ మా బాబాయ్ ఉండేవాడు, మా నాన్నగారి తమ్ముడు. అతని కింద నేను పనిచేశాను. ఓకే. మా బాబాయ్కి చాలా కోపము. ₹1 కూడా తేడా వస్తే కూడా ఏం చేసినారు అని అంటాడు. ఏదైనా మేము ఆ రోజు టీ లెక్క చేసి అక్కడ రాసి సాయంత్రం వరకు డబ్బులు ఇవ్వాలి బాబాయ్కి. ఓకే. అలా అంటే మాకు అక్కడ చదువు కంటే అదే ఈజీ అనిపించింది అప్పట్లో. ఓకే. ఒక నెల అయిన తర్వాత ఎంత జీతం ఇచ్చారు మీకు ముందుగా? అది జీతం అనేది అట్లా ఏమి ఉండదండి మాది, ఎందుకంటే మేము అంత పార్ట్నర్స్ కదా దాంట్లో. నాన్న కానీ అమ్మ కానీ ఎప్పుడు ఎంత డబ్బులు తీసుకుంటారు అనేది మేము ఎప్పుడు అడగలేదు. ఓకే. అంటే మీరు పని చేయడం మొదలు పెట్టారు. మాకు ఇంటికి ఏమైనా కావాలంటే ఇంట్లో నాన్నగారిని అమ్మ దగ్గర డబ్బులు అడుక్కునేవాళ్ళ, నాన్నగారిని అడిగేంత ధైర్యం మాకు లేదు. అవునా? అసలు అంటే 10th క్లాస్ తర్వాత ఫర్టిలైజర్ షాప్లో మీరు జీతం లేకుండానే పని చేయడం మొదలు పెట్టారు? జీతం లేకుండా అంటే ఇంటర్నల్గా తీసుకుంటుండొచ్చు, మనకు ఐడియా ఉండదు. ఓకే, ఓకే. అంటే మీకు స్వతహాగా ఎంతో కొంత జీతం ఇస్తారు? నాకు అసలు ఇవ్వకపోయేవాళ్ళు. ఇవ్వలేదు? అట్లా తీసుకోవాలి అంటే అసలు తీసుకోవాలని ఆలోచన లేదు, మనదే షాప్ ఇది. ఓకే, ఓకే, అండర్స్టూడ్, గాట్ ఇట్. సో ఫర్టిలైజర్ షాప్ నుంచి సెకండ్ జాబ్ ఏముండింది? ఫెర్టిలైజర్ షాప్ నుంచి సెకండ్ జాబ్ ఫ్యాక్టరీలోకి వెళ్ళాను డైరెక్ట్. అంటే ఫర్టిలైజర్ షాప్లో ఎన్ని సంవత్సరాలు వర్క్ చేసినట్టు? 1 year పనిచేశాను. 1 year పనిచేశారు. ఫ్యాక్టరీలోకి ఏ ఇయర్లో ఎంటర్ అయ్యారు సార్? ఫ్యాక్టరీలోకి 76 మిడ్లో వెళ్ళానండి. వెళ్ళిన తర్వాత నా పోస్ట్ ఏంటంటే లోపల కాంపౌండింగ్
ప్లస్ పైప్ కటింగ్ మిషన్స్ అవి చూసుకోవాలి నా డ్యూటీ. Hmm. ప్లస్ ఆర్డర్స్ వస్తే ఆర్డర్స్ని ప్యాకింగ్ చేపియాలి నేను. పర్చేజ్ ఆర్డర్ ఇస్తారు ఆఫీస్ నుంచి. ఆఫీస్లో ఒక ఎంప్లాయీ ఉంటాడు, ఆ ఎంప్లాయీ నాకు ఇస్తాడనమాట, ఈ ఆర్డర్లు వచ్చినాయి ఇవి నువ్వు ప్యాకింగ్ చేపియని. అవి వాటిని ప్యాకింగ్ చేపించి వాటి మీద పేర్లు రాయాలి. ఓకే. ఆ ఊరు పేరు, ఆ కస్టమర్ డీలర్ పేరు అది రాసి దాన్ని వెయిట్ చేసి ఆ వెయిట్ ఎంత అయింది అదన్నీ చేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళు దాన్ని బిల్ చేస్తారు. ఓకే. ఆ బిల్ చేసిన తర్వాత మళ్ళీ బిల్ వస్తుంది నా దగ్గరికి. నేను చేసింది కరెక్టా లేదా అనేది మళ్ళీ నేనే చెక్ చేసుకొని అది రిక్షాలో వేసి ట్రాన్స్పోర్ట్కి పంపించాలి. సో అది ట్రాన్స్పోర్ట్కి పంపించిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి ఎల్ఆర్ వస్తుంది. ఎల్ఆర్ వచ్చిన తర్వాత మళ్ళీ మన ఆఫీస్లో ఇస్తే అది బ్యాంక్లో సబ్మిట్ చేయాలి అది ఎల్ఆర్ని. అప్పుడు వాళ్ళు డబ్బులు ఇచ్చేవాళ్ళు. ఓకే, అండర్స్టూడ్. సో ఈ ప్రాసెస్ అంతా కూడా మీకు నేర్పించింది ఎవరు జాయిన్ అయిన తర్వాత? ఇక అది నేర్పేయటం అంటే అక్కడ అలా వెళ్ళిపోతే అది ఇక ఒకళ్ళు నేర్పించేది అనేది మా నాన్నగారు అనేది, అరే పట్టాల మీద పేర్లు రాశారా అయిపోతుంది వాళ్ళు డిస్పాచ్ చేయరా అనేది. ఇప్పుడు అనిపిస్తుంది మీరు అడుగుతుంటే ఎవరు నేర్పించారని అనేది. అంతే కదా సార్, అంటే మీరు ఫర్టిలైజర్ కంపెనీలో పనిచేశారు, సరే అక్కడ బాబాయ్ ఉన్నారు నేర్పించారు అయిపోయింది, తర్వాత అక్కడ నుంచి ఫ్యాక్టరీ లోపలికి వెళ్ళారు. అదే నాన్నగారు పెద్దన్నయ్య వాళ్ళిద్దరు. కానీ వాళ్ళు నేర్పించినట్టు మీకు ఎప్పుడు అనిపించలేదు? ఎప్పుడు అనిపించలేదు. ప్లస్ మా మేనత్త కొడుకు పెద్దతను ఇద్దరం ఒకటేసారి ఫెయిల్ అయ్యాము. అంటే 1 year ఆయన సీనియర్ అనమాట నాకంటే. ఆయన ఫెయిల్ అయ్యిండు, నేను ఫెయిల్ అయ్యిండు. ఆయన ఆఫీస్ వర్క్ చూసుకునేవాడు, నేను లోపల వర్క్ చూసుకునేవాడిని, మా బావ. ఓకే, డన్. సో వాళ్ళు ఎప్పటికప్పుడు సెంటుతుంటారు అనమాట, తొందరగా కంప్లీట్ చేయరా అని. అలా ఇక్కడ నెలసరి జీతం కింద ఏమైనా తీసుకునే వాళ్ళ ఫ్యాక్టరీలో? అది ఇయర్ ఎండింగ్లో అకౌంటెంట్ రాసేవాడండి, ఎంత రాస్తుండ అనేది మాకు ఎప్పుడు అంత ఆలోచన అట్లా ఏం లేదు అసలు. ఓకే ఓకే ఓకే. అంటే జనరల్గా ఒక ఉద్యోగం చేస్తున్నాము, లేకపోతే మన కంపెనీ అయినా మన కంపెనీ అనే ఉంటుంది. అది ఇయర్ ఎండింగ్ అయిపోయిన తర్వాత నాన్న అకౌంటెంట్ కూర్చొని మావాడు పని చేశాడు కదా ఇంత రాసేయండి అని చెప్పేసేవాడు. అట్లా అందరి ఫ్యామిలీ మెంబర్లు ఎవరెవరైతే పని చేస్తున్నారో వాళ్ళకి అంత రాసేవారు. ఓకే. సో ఈ స్థాయికి వచ్చిన తర్వాత, అంటే ఫ్యాక్టరీలో పనిచేయడం మొదలుపెట్టి 1 సంవత్సరం అయిన తర్వాత, లేకపోతే ఫర్టిలైజర్ కంపెనీలో 1 సంవత్సరం వర్క్ చేసిన తర్వాత, మీరు ఇందాక అన్నారు కదా కొన్ని కొనుక్కోలేకపోయాను, కొన్ని కావాలనుకున్నాను ఇవి అని చెప్పి, అలాంటివన్నీ కొనుక్కోవడం మొదలు పెట్టారా మరి? అప్పుడు అసలు ఫర్టిలైజర్ కంపెనీలో సంవత్సరం చేశారు, తర్వాత కూడా ఏం లేదు. అప్పుడు ఉండేవాళ్ళు అలాగే ఉండేవాళ్ళము. ఏం మార్పు రాలేదు లైఫ్ స్టైల్లో? లేదు. ఎప్పుడంటే హైదరాబాద్కి వచ్చిన తర్వాత 79, 78లో హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఏదైనా కొనుక్కోవాలంటే నాన్నగారికి ఫోన్ చేసి ఇది కొనుక్కోవాలని చెప్పేసి అడిగి మేము తీసుకునేవాళ్ళము. ఓకే, అర్థమైంది, డన్. సో ఫ్యాక్టరీ ఎక్కడ ఉండేది? సూర్యాపేట అండి. సూర్యాపేటలో, పాత నల్గొండ జిల్లా. ఓకే ఓకే. సో ఫ్యాక్టరీ సూర్యాపేటలో ఎన్ని సంవత్సరాల నుంచి నడుస్తున్నది? ఇంకా అక్కడే ఉందా ఇప్పుడు కూడా? ఇప్పటికి అలానే ఉంది, అక్కడే ఉంది. కాకపోతే ఏంటంటే అప్పుడేమో గవర్నమెంట్ ప్లేస్లో ఉన్నది, ఆ స్థలాలు సరిపోక దాని పక్కలనే తండ ఉంది, ఆ తండలో మేము ల్యాండ్స్ కొనుక్కొని దాని పర్మిషన్స్ తీసుకొని అక్కడ ఫ్యాక్టరీలు అన్నీ షిఫ్ట్ చేశాము. ఓకే, అండర్స్టూడ్. ఇప్పుడు ఆ ఫ్యాక్టరీలు అన్నీ పాతయన్నీ అలానే ఉన్నాయి. ఒక ఫ్యాక్టరీని ఏమో రోడ్డు వైండింగ్లో సగం వెళ్ళిపోయింది. ఇప్పుడు మన నేషనల్ హైవే చేయటం వల్ల రోడ్డు వచ్చేసి ఫ్యాక్టరీ సగంలోకి కట్ అయిపోయింది. ఓకే, అండర్స్టూడ్. సార్, పీవీసీ పైప్స్ ఫ్యాక్టరీ పెట్టడం అనేది ఆ టైంలో చాలా ఈజీ పనా? చాలా కష్టం అండి. మరి ఎలా స్టార్ట్ చేస్తారు అంత ఈజీగా? ఈజీగా ఏం చేయలేదండి, చాలా ఇబ్బందులు పడ్డాము. మాది అప్పట్లో పీవీసీ ఒక్కటే ఎక్స్ట్రూడర్ ఉండేది. ఆ ఒక్క ఎక్స్ట్రూడర్ని బాంబే నుంచి వచ్చింది, బ్రిమ్కో అనే కంపెనీ. ఓకే. అది వచ్చిన తర్వాత టెక్నికల్గా ప్రాబ్లమ్స్ బాగా వచ్చాయి. ఎప్పుడు ప్రాబ్లం వచ్చినా బాంబే నుంచి మనిషి వచ్చి రావాలి, చేయాలి. వాడు వచ్చినప్పుడల్లా వాళ్ళకి ఇక హోటలు అంటే సూర్యాపేటలో ఉన్నంత వరకు ఆ హోటల్ ఇవ్వటమో లేకపోతే ఎక్కడైనా పండబెట్టడమో అవన్నీ చేసేసరికి మాకు తలపనానం తొక్కొచ్చేది. ఇండస్ట్రీ నడవకపోయేది ఫస్ట్లో, చాలా ఇబ్బంది అయింది. టెక్నికల్గా చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఇవ్వాలంటే అంత ఇదైపోయింది. ఆ రోజుకి చాలా ఫైనాన్షియల్గా ప్రాబ్లము, దీంట్లో ప్రాబ్లమ్ 2 అట్లా వచ్చాయండి. ఓకే, అండర్స్టూడ్. సో స్టార్ట్ చేసినప్పుడు ఎంతమందితో స్టార్ట్ చేశారు నాన్నగారు? అంటే వర్కర్స్ అండి ఓవరాల్గా ఎంతమంది? అంటే ఆయనతో పాటు ఇంకెవరైనా కూడా సాయం చేశారా? కో-ఫౌండర్ ఎవరైనా ఉన్నారా? అక్కడ స్టార్ట్ చేసే టైంలో ఫస్ట్ స్టార్టింగ్లో మా నాన్న, మా మామయ్య, మా నాన్న కింద మా 2 బాబాయిలు ఉండేవాళ్ళు. ఈ ఫండ్స్ ఎక్కడి నుంచి వచ్చేదంటే మాకు ఒక ఫెర్టిలైజర్ షాప్ ఉండేది, మీలా సత్యనారాయణ ఏ జనార్దన్ అని. అక్కడి నుంచి నాన్నగారు 50,000 తీసుకొని వచ్చారు. 50,000 తీసుకొచ్చినప్పుడు మామయ్యది 25,000, మా నాన్నది 25,000. అంటే మా నాన్నగారి దాంట్లో మా 2 బాబాయిలు కూడా దాంట్లోనే ఇంక్లూడెడ్. అంటే ఆ ఫండ్ అక్కడి నుంచి తెచ్చాం కాబట్టి. అది వచ్చిన తర్వాత దాన్ని 1,50,000 స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ లోన్ ఇచ్చారు. మేము 50,000 పెట్టుబడి పెట్టాము. స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ వాళ్ళు 1,50,000 లోన్ ఇచ్చారు. 2 లక్షలు. బ్యాంక్ వర్కింగ్ క్యాపిటల్ 30,000 రూపీస్ ఉండేది. ఓకే.
సో ఎంతతో స్టార్ట్ చేసినట్టు మొత్తం 2,30,000 సుధాకర్ పీవీసీ పైప్ సుధాకర్ పీవీసీ పైప్ స్టార్ట్ స్టార్ట్ చేసింది. అది 2 ఇయర్స్లో మొత్తం స్మాష్ అయిపోయిందండి. స్మాష్ అంటే మొత్తం ఇంట్రెస్ట్లకి ఎక్స్పెండిచర్కి అంతా అయిపోయింది. బ్యాంక్లో కట్టలేని స్థితిలో ఉన్నాము. పైప్ ఇండస్ట్రీ నడవలేదు, దాని ఖర్చులు ఎక్కువ అయిపోయాయి, చాలా ఇబ్బంది అయింది. సో ఏం చేశారు అప్పుడు? అది మా నాన్నగారు మళ్ళీ ఇంకా డబ్బులు ఒక 50,000 కావాల్సి వచ్చింది. కావాల్సి వస్తే అప్పుడు తమ్ముళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంకా 50,000 తీసుకుంటుండ్రా, మరి కావాలి మరి దీంట్లో అంటే ఆల్రెడీ 50,000 అయిపోయినాయి కదా, పెట్టాం కదా, దాంట్లో నా 8,000 పోయినాయి, మళ్ళీ 50,000 అంటే మళ్ళీ పోతాయి, ఇది ఎవరు నడవదు అంటున్నారు ఇండస్ట్రీ, మాకు అసలు వద్దు, అది మేము లాస్ అయిపోయింది, ఆ లాస్ మేము భరించము, మాకు అవసరం లేదు, ఎగ్జిస్టింగ్ ఏదైతే పెట్టామో అది వదిలేసుకుంటున్నాం మేము, మాకేం వద్దని చెప్పారు. 8,000 ఇద్దరు బాబాయిలు వదిలేసుకున్నారు. మాకు వద్దు అసలు, ఫర్దర్గా మాకు సంబంధం లేదు యూనిట్కి, లాస్ కానీ ప్రాఫిట్ కానీ మీరే చూసుకోండి, నాకు అసలు దాని గురించే తెలియదు, వదిలేయండి అని చెప్పన్నారు. అప్పుడు నాన్నగారు బాగా ఏడ్చాడు. మామయ్య దగ్గరికి వెళ్ళారు. మామయ్య దగ్గరికి వెళ్తే మా తమ్ముళ్ళు ఇట్లా అంటున్నారు బావా, అంటే మామయ్య అంటే మా మేనత్త హస్బెండ్, చెల్లెలు, వెళ్ళి డైరెక్ట్గా ఇట్లా అడిగారు, మా తమ్ముళ్ళు ఇట్లా అంటున్నారు బావా, ఏం చేద్దాం మరి, ఇండస్ట్రీ అమ్మలేము, ఎవరు కొనరు, ఇది నడవట్లేదని అంటే ఇంకెవరు కొనరు, అసలు పైప్ అంటే ఎవరికి జనాలకు తెలియదు, ఇప్పుడిప్పుడే తెలుస్తుంది, ఏం చేద్దాము అంటే, బావా నువ్వు డబ్బులు ఎక్కడి నుంచి అయినా తీసుకురా, వడ్డీ ఇద్దరం పంచుకుందాము, ఇద్దరం అకౌంట్లో రాసేయండి, బట్ నా వాటా అట్లే ఉంచండి, 50 పైసల వాటా అట్లే ఉంచు, చేంజ్ చేయొద్దు. సరే అని వచ్చేసాడు. కనీసం బ్యాక్ అండ్ హెడ్ సపోర్ట్ ఉంది, అట్లా వచ్చేసిండ్రు బయటికి. వచ్చేసిన తర్వాత సూర్యాపేటలో చాలామందిని డబ్బులు అడిగారు. అడిగితే ఇండస్ట్రీ అసలు నడవదు, అనవసరంగా నువ్వు ఇంకా లాస్ అవుతున్నావు, అది క్లోజ్ చేసేసి, ఏమైతే అది అయింది, బ్యాంక్కే కదా మెయిన్ ఉన్నది, బ్యాంక్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేద్దామని అన్నారు. నాన్నగారికి అసలు ఇష్టం లేదు, అప్పు బ్యాంక్ కంపల్సరీ కట్టాలి, అదే టైం ప్రకారం నేను కడతానని చెప్పేసి అది మొదలుపెట్టారు. అది అయిపోయిన తర్వాత డబ్బులు ఎక్కడ తేవాలనేది అసలు చాలా దాదాపు 2-3 నెలలు చాలా ఇబ్బంది పడ్డారు. తర్వాత ఇంట్లో బాగా ఏంటంటే మా అమ్మమ్మ ఇచ్చిన నగలు ఉంటే, అమ్మమ్మ ఇచ్చింది, నాన్నమ్మ ఇచ్చిన నగలు ఉంటే అవి తీసుకెళ్ళి హైదరాబాద్లో అమ్మారు. అది అమ్మి మళ్ళీ స్టార్ట్ చేశారు కంటిన్యూషన్గా ఆపకుండా. ఈ లోపల ఏమైందంటే ఒక వాస్తు చూసే అతను మా ఇంటి పక్క అతనికి వచ్చాడు. అయితే పక్కన ఇంటి అతను చూసి వాస్తు ఆయన అంటే మా నాన్న కూడా జనరల్గా నమ్మడు ఇట్లాంటివన్నీ. పక్కింటి ఆయన చూసి వాళ్ళు అన్నాడంట, మా బావ ఫ్యాక్టరీ పెట్టిండు, అంటే మా బావ బామర్తలు అనుకుంటారు, ఇద్దరు పక్క పక్కన ఉంటే బావ అని ఎలా అయితే పిలుస్తారో అలా పిలుస్తుంటారు. మా బావ ఫ్యాక్టరీ పెట్టిండు, నడవట్లేదు, ఒకసారి ఏందో చూసిరా రాదండి మీరు అని ఒక అయ్యగారిని. సరే వెళ్దాం పదా అని చెప్పేసి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్ళగానే చూసేసి నాకు అర్థమైపోయింది, నేను లోపలికి కూడా రావాల్సిన అవసరం లేదు, ఫస్ట్ అర్జెంటుగా మిషన్ ఏదైతే పొజిషన్ ఉందో దాన్ని చేంజ్ చేయండి. వితిన్ 1 మంత్లో మిషన్ మొత్తం షిఫ్ట్ చేయించారండి. చేయించిన తర్వాత మార్కెట్ స్టార్ట్ అయింది. గవర్నమెంట్ ఇంపోర్ట్ లైసెన్స్ ఇచ్చారు. అప్పట్లో మనకి లోకల్ రా మెటీరియల్ తక్కువ దొరికేది, ఇంపోర్ట్ లైసెన్స్ ఇస్తే ఇంపోర్ట్స్ బుక్ చేశాము. బ్యాంక్ హెల్ప్ చేసింది. బ్యాంక్ ఎలా హెల్ప్ చేసిందంటే, మెటీరియల్ మీరు బుక్ చేయండి, మా పేరు మీద వస్తుంది, మేము మీ దాంట్లో గోడౌన్లో పెడతాము, మీకు ఎప్పుడు అవసరమో అప్పుడు డబ్బులు కట్టి తీసుకోండి మెటీరియల్. అలా మంచి ప్రాఫిట్ వచ్చింది అప్పట్లో. ఓకే. సో అలా వచ్చేసిన తర్వాత ఒక 2 ఇయర్స్ చేంజ్ అయిన తర్వాత బాగా నడిచిందండి. ఏ ఇయర్లో సార్ ఇది టెంటేటివ్లీ? 73 ఎండింగ్, 74 స్టార్టింగ్. అప్పుడు నాన్నగారు ఏమో ఆలోచించారు, ఒకటి సరిపోలేదు అప్పుడు మిషన్ పైప్ల ఆర్డర్లకి, వస్తున్న ఆర్డర్కి మిషన్ సరిపోలేదు. మిషన్ సరిపోలేదు అంటే అప్పుడు మిషన్ కెపాసిటీ ఎంత అండి, 25 కిలోలు పర్ అవర్. బట్ స్టిల్ అది నడవదు అన్న దగ్గర నుంచి, డబ్బులు అయిపోయి అమ్మేసుకుంటాం వెళ్ళిపోతాం అన్న దగ్గర నుంచి అక్కడికి రావడం అనేది అప్పటికే పైపుల ఆర్డర్లకి సరిపోవట్లేదు. అసలు మిషన్ మనం ఎందుకు తయారు చేయొద్దు అనే కాన్సెప్ట్ మొదలైపోయి ఆపరేటర్ని పట్టుకొని దాన్ని మొత్తం కాపీ చేసి అక్కడ ఏమేమి మెటీరియల్స్ ఎక్కడెక్కడ దొరుకుతాయి బాంబేకి వెళ్ళి అవన్నీ కొనుక్కొచ్చేసి అసెంబ్లీ చేసి సెకండ్ మిషన్ తయారు చేసిండ్రు. సొంత మిషన్. కాకపోతే 3 months పట్టింది. ఓకే. ఒక వర్క్షాప్ ఒకళ్ళని పట్టుకొని. ఇది జరిగేటప్పుడు మీరు ఉన్నారా, చూసారు ఇదంతా మీరు? నేను చూశాను. ఓకే. ఆ టైంలో చూశాను. అక్కడ 76లో నేను ఎంటర్ అయినప్పుడు ఆ మిషన్స్ తయారవుతుంటే రోజు వెళ్ళి ఆ మిషన్స్కి ఏమేమి పార్ట్స్ కావాలో అవన్నీ నాన్నకు చెప్తుంటే నాన్నగారు బాంబే నుంచి తెప్పించేవాళ్ళు, అన్నయ్య పోయి తీసుకొచ్చేవాడు,
బావ అందరం కలిసి అలా మేము ఒక 6 మిషన్లు తయారు చేశామండి. ఎవ్రీ 6 మంత్స్‌కి ఒక మిషన్ తయారు చేసుకుంటూ వెళ్ళిపోయాము. 6 మిషన్స్ కంటిన్యూషన్ చేశాం అట్లా. ఎవ్రీ 6 మంత్స్‌కి ఒకటే మిషన్. డిమాండ్ అలా వచ్చింది. డిమాండ్ అలా వచ్చింది. అలా అమ్ముతూనే పోతున్నాము. తర్వాత ఒక కంపెనీ విండ్సర్ అనే ఒక కంపెనీ ఫుల్లీ టెక్నాలజీస్తోని ఇంకా హై ఎండ్‌తోని అగ్రికల్చర్ పైప్స్ తయారు చేయటం మిషన్ తయారు చేసిండ్రు. దాంతోని ఇంకా అది మా వల్ల కాలేదు అది తయారు చేసుకోవటానికి. అది ట్విన్ స్క్రూ అని ఉంటుంది. అది మా వల్ల కాలేదు. దాంతోని తయారు చేసి హై స్పీడ్ కాంపౌండ్ మిక్సర్స్ ఉండేది. అంతకుముందు ఉన్న మిక్సర్ మాకు ఒక 1.5 అవర్ నుంచి 2 అవర్స్ పట్టేది 100 కేజీస్ మెటీరియల్ రావటానికి. అలాంటిది లేటెస్ట్ టెక్నాలజీలో హై స్పీడ్ మిక్సర్స్ అని వచ్చాయి. ఎవ్రీ 10 మినిట్స్కి ఒక 30 కేజీస్ 40 కేజీస్ వచ్చేది. అలా గంటకి దాదాపు 200 కేజీస్ వచ్చేది. అలా మిషన్ హై స్పీడ్ మిక్సర్ తీసుకున్న తర్వాత వీళ్ళ మిషన్స్కి వాటికి కాంపౌండింగ్ ఈజీ కావటము అలా తయారు చేసుకుంటూ అగ్రికల్చర్ పైప్ తయారు చేస్తున్నాము. దానికంటే అగ్రికల్చర్ కంటే బిఫోరు మాకు ఎల్డిపి మెటీరియల్ అనేది ఒక మిషన్ తయారు చేశాము. అది కొన్నాము బ్రిమ్కో వాళ్ళ దగ్గరే. అది మొత్తం ఈ చెప్పులు కవర్లు వేయటానికి, తర్వాత బేకరీల బ్రెడ్ వేయటానికి అలాంటిది బాగా చేశాము. ఇంక్లూడింగ్ సుపారీ వేయటానికి చిన్న చిన్న బ్యాగ్స్ అట్లాంటిది కూడా బాగా చేశాము. అప్పుడు గవర్నమెంట్ కోటా ఇచ్చింది. ఆ కోటాలో మెటీరియల్ తీసుకొని దాని మీద మంచి ప్రాఫిట్ వచ్చింది. ఓకే. ఎల్డిపిది. అప్పుడు మాకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ బాగా ఆర్డర్స్ వచ్చేది. ఎల్డిపి చేసినప్పుడు ఈ చెట్లు పెంచడానికి గవర్నమెంట్ ఇప్పుడు నల్లయి పాలిథిన్ కవర్లు ఇప్పుడు ఉన్నాయి. అప్పుడు నల్లయి కాదు, మంచి ట్రాన్స్పరెంటే ఉండేది. అవి పెట్టేసి దానికి హోల్స్ వేసేస్తే నీళ్ళు ఏమైనా పెడితే బయటకు వచ్చేది. అలా మేము ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి కూడా సప్లై చేశాము. అండర్స్టూడ్. అలా చేసుకుంటూ ఆ కొత్త మిషను ఒక్కొక్కటి అప్పుడు మాకు హయ్యెస్ట్ కెపాసిటీ వచ్చేసి 35 కేజీస్ వరకు మేము తయారు చేసుకున్నాము. ఏదైతే రెండో మిషన్ కొత్తది వాటర్ పైప్ తయారు చేసామో అది 50 కేజీస్ అవుట్పుట్ వచ్చింది. అంటే ఒకటే మిషన్ 25 కిలోల నుంచి 50 కిలోలు వచ్చేసరికి డబుల్ అనే అంత అమ్మగలుగుతామా లేదా అనే ఇది ఉండేది. కానీ అలా బాగా పైప్ వచ్చిన తర్వాత బాగా అమ్మేవాళ్ళము. వాటర్ పైప్స్ అవన్నీ. వాటర్ పైప్స్ అంటే చిన్న సైజు వరకే వచ్చేది. అప్ టు 4 ఇంచెస్ వరకు, మ్యాక్సిమం 4 ఇంచెస్. కానీ ఎక్కువ భాగం 2 ఇంచులు 2.5 ఇంచులే అప్పట్లో ఇదయ్యేది. ఎందుకంటే బావుల నుంచే నీళ్లు తోడేది. అంతా 3 HP 5 HP మోటార్స్. అప్పుడు బోర్లు కూడా లేవు. సార్, మీ నాన్నగారు ఏడవడం దగ్గర మీరు చూసారా ఆయన్ని? మీ నాన్నగారు మేము చూడలేదండి. మేము వినటమే కానీ, ఎందుకంటే మా నాన్న మా ముందు అసలు ఎక్కువ మేము మా నాన్నకి ఎదురుగా మేము పోయి ఏ రోజు కూడా ఓకే ఎప్పుడూ లేము. విన్నారు అంతే. ఓకే. బాధపడ్డం చూసారా? అంటే ఆయనలో చేంజ్ కానీ, ఒక మార్పు కానీ, మీతో ప్రవర్తించే విధానంలో కానీ ఆ టఫ్ టైంలో కూడా మేము అంత చిన్న పిల్లలేమేనండి. అప్పుడు కూడా మాకు తర్వాత పెద్దగైన తర్వాత తెలిసింది కానీ ఇట్లా బాధలు అవుతాయని. చిన్నగా ఉన్నప్పుడు మాకు ఆ టఫ్ అనేది మాకు అర్థం కాలేదు. ఓకే. సో మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీకు మెచ్యూరిటీ వచ్చి మీరు మీ చుట్టూ జరుగుతున్నవి తెలుసుకొని చూడటము, మీ నాన్నగారితో నిలబడి పని చేయటము, ఇట్లాంటివన్నీ ఏ వయసుకి వచ్చేసరికి అవ్వడం మొదలుపెట్టే పర్ఫెక్ట్గా? మేము ఇవన్నీ చూసాను 19th ఇయర్ 20th ఇయర్ అట్లా 20th ఇయర్ 20th ఇయర్ వచ్చినప్పుడు బాగా తెలిసిపోయిందండి. ఓకే. సో అంటే ఫ్యాక్టరీలో నేను ఆల్మోస్ట్ 16th ఇయర్ నుంచి వర్క్ చేయడం మొదలుపెట్టాము. కానీ ఎంతసేపటికంటే వర్క్ చేస్తున్నా కానీ అవతల ఏం జరుగుతుంది అనేది మనకు తెలియదు. ఈ ఫైనాన్స్ ఇవన్నీ మనకు తెలియకపోయేది. ఓన్లీ మీకు ఆయన నేర్పించిన పని అది మటుకు అంతవరకు చేసేవాళ్ళం అంతే. మిగతా వాటిలో వేటిలో ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు కాదా? మనకు అంత నాలెడ్జ్ లేదు కదా. ఓకే. ఆయన పిలిచి చెప్పడం కానీ ఇదిగో ఇది నేర్చుకో ఇట్లా రారా నేర్చుకోవడానికి మాకు చదువు రాదనేది మా నాన్నకు తెలుసు కదా. ఓకే. ఒక ఆఫీసర్ని పెట్టేవాళ్ళు, ఆయన చూసుకునేవాడని. ఆయన కొంచెం చదువుకున్నవాడు. ఓకే. అలా ఉండేవాళ్ళు. ఓకే. సో ఫ్యాక్టరీ లోపల కొద్ది సంవత్సరాల తర్వాత మిమ్మల్ని ఆ పొజిషన్ నుంచి వేరే పొజిషన్కి తీసుకువెళ్ళి ఉంటారు కదా. ఏ పొజిషన్కి తీసుకువెళ్ళారు? నన్ను ఫ్యాక్టరీలో నుంచి అక్కడి నుంచి మొత్తం ఇక ఫ్యాక్టరీ మేనేజర్ అన్నట్టే. ఇప్పుడు ఇవాళ ఉన్న పొజిషన్, ఇవాళ ఫ్యాక్టరీ మేనేజర్ అయితే పనిచేస్తున్న ప్లాంట్ మేనేజరు, నేను చేసిన పని ప్లాంట్ మేనేజర్ పని. అది మనకు అప్పుడు తెలియదు. ఈరోజు అనిపిస్తుంది ప్లాంట్ మేనేజర్ అంటే ఏంటిది అనేది. ఆ రోజు నేను చేసింది ప్లాంట్ మేనేజర్ పని. ఓకే. ఎందుకంటే కాంపౌండింగ్ చేసేవాడిని, చేపించేవాడిని, పైపులు కట్ చేసేవాడిని, కట్ చేయించేవాడిని, బెండ్లు చేసేవాడిని, చేపించేవాడిని. ఇవన్నీ రకాలు చేసేవాళ్ళము. సో ప్లాంట్ మేనేజర్ నుంచి నెక్స్ట్ ఏ పొజిషన్కి తీసుకెళ్ళారు? మార్కెటింగ్లోకి వెళ్ళిపోయాను. మార్కెటింగ్లోకి వెళ్ళారు. అరే, అంటే ఇందాక మీరే అన్నారు ఏం చదువుకోలేదు ఏం నేర్పిస్తారు, అలాంటివి తీసుకెళ్ళి మార్కెటింగ్లో ఎలా పెట్టారు? మార్కెటింగ్ అంటే అక్కడ ఏం లేదు. షాప్లోకి వెళ్ళాలి, కూర్చోవాలి, ప్రైస్ లిస్ట్ ఇవ్వాలి, ఈ పైపులు కొనండి సార్ అని బతిలాడాలి. వాడు ఇచ్చేంత వరకు రోజుకి 4 సార్లు పోవాలి.
ఒకసారి పోతే మళ్ళీ రెండోసారి పొద్దున మధ్యాహ్నం సాయంత్రం వాళ్ళు ఇచ్చేంత వరకు వెనక ముడిపడు. ఓకే, అట్లానే వెళ్ళేవాళ్ళము. అర్థమైంది. వ్యక్తిగతంగా మీరు ఈ మార్కెటింగ్ చేయడానికి మీకు ఆ టైంలో ఆ ఫ్లేవర్ ఉండిందా, చేసే స్కిల్ ఉండిందా? స్కిల్ ఏం లేదండి. స్కిల్ లేక మనకు అసలు హిందీనే రాదు. హైదరాబాద్ వస్తే హిందీ రాకపోతే మాట్లాడలేవు. అయినా కానీ పోయి వాడు ఏదో మాట్లాడితే మేము ఏదో మాట్లాడతాం, వాడు నవ్వేది అన్ని రకాలుగా మాట్లాడేది ఏదంటే అది. అర్థమైంది. మార్కెటింగ్ చేయడానికి ఫస్ట్ టైం మిమ్మల్ని ఎక్కడికి పంపించారు, మీరు ఎక్కడికి వచ్చారు గుర్తుందా మీకు? హైదరాబాద్కేనండి. హైదరాబాద్ హైదరాబాద్ ట్రూ బజార్ ఎలక్ట్రికల్ షాప్స్ ఉంటాయి కదా, దాంట్లోకి వెళ్ళి కూర్చునేవాడిని. అక్కడి నుంచి అమీర్పేట అట్లా మొత్తం సరౌండింగ్ దిల్సుఖ్ నగర్, అమీర్పేట అప్పుడంతా ఇదే డెవలప్మెంట్ ఏరియా. ఓకే, అట్లా చేసేవాళ్ళం. ఓకే. ఎలా ఉండేది? మీకు హిందీ రాదని అన్నారు మీరు. ఓకే, వాళ్ళతో ఫస్ట్ తెలుగు వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాళ్ళము. అచ్చా, తెలుగు వాళ్ళు కూడా ఉంటారు కదా. మీరు వెళ్ళి ఇలా వచ్చాను అని చెప్పి, మీ వయసు కూడా చాలా చిన్న వయసు కదా? చిన్నదండి. వెళ్ళి చెప్పినప్పుడు ఎలా వాళ్ళతో వాళ్ళు మీతో ఎలా బిహేవ్ చేసేవాళ్ళు, ఎలా ఉండేది? వాళ్ళు మంచిగా ప్రవర్తించేవాళ్ళు అండి. అట్లా ఏం అనకపోయేవాళ్ళు. కాకపోతే ఏంటంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకొని నిలబడాలి. వాడు కస్టమర్తో వాళ్ళు ఉన్నారనుకోండి, కొంచెంసేపు ఆగ్రా ఇస్తాము అని చెప్పేవాళ్ళు. రేట్లు చూసేవాళ్ళు, అది చూసి దీనికి అని అమ్మిన తర్వాత పైసలు తీసుకుపోమనేవాళ్ళు కొంతమంది. లేదు మాకు అమ్మిన తర్వాత పైసలు కాదు, ఫస్టే పైసలు కావాలని మేము, అలా డిస్కషన్స్ అవుతుండేవి. అండర్స్టూడ్, డన్. సో హైదరాబాద్కి వచ్చి మార్కెటింగ్ చేయడం మొదలుపెట్టారు. తెలుగు మాట్లాడే షాపులకే వెళ్ళి వాళ్ళతో మాట్లాడి ఫస్ట్ అలా వెళ్ళేవాళ్ళము. సైమల్టేనియస్గా అది కూడా వెళ్ళేవాళ్ళము. హిందీ షాపులు కూడా వెళ్ళేవాళ్ళు? హిందీ షాప్లో కూడా వెళ్ళేవాళ్ళం. ఎందుకంటే వాళ్ళంతా మార్వాడీస్ కమాండింగ్ కదండి. అవును. తెలుగు వాళ్ళు ఏదో అవుట్ సైడ్లలో ఉంటారు. మెయిన్ సెంటర్లో మొత్తము మార్వాడీలే. ఓకే, అండర్స్టూడ్. మార్వాడీస్, నెక్స్ట్ ముస్లిమ్స్. ఓకే. సో మార్కెటింగ్ అనేది ఎన్ని సంవత్సరాలు చేశారు? దాదాపు 15 years కంటిన్యూషన్ మార్కెటింగ్లో పనిచేశాను నేను. ఓకే. అంటే ఫిజికల్గా వెళ్ళటము డీలర్స్ దగ్గరికి. ఈజీయే సార్? ఆర్డర్స్ ఈజీగా వచ్చేసేవా ఆ టైంలో మీకు? అంటే వెళ్ళి మాట్లాడి ఇట్లా అని చెప్తే వచ్చేసేవా? అంటే మీ దగ్గర ప్రైస్ బెనిఫిట్ ఏమైనా ఉండేదా, క్వాలిటీ ఉండేదా? ప్రైస్ అనేది ఫిక్స్ ఉంటుందండి. అప్ అండ్ డౌన్ మేము అట్లా ఇవ్వకపోయేవాళ్ళము. ఓకే. ఒక ప్రైస్ లిస్ట్ ఉందంటే ఆ ప్రైస్ లిస్ట్కి ఫిక్స్ అయ్యి ఉండేవాళ్ళము. అప్ అండ్ డౌన్ చేస్తే ఏమవుతుందంటే ఇవాళ మీకు ఒక ప్రైజ్, ఇంకొక ప్రైజ్ ఇస్తే కాంపిటీషన్ మొదలవుతుంది. మేము అస్సలు అట్లా ఇవ్వలేదు. యాజ్ పర్ లిస్ట్ ప్రకారం ఉంటుంది. ఓకే, అండర్స్టూడ్, డన్. సో మీకు పెద్ద ఆర్డర్ అంటే మీరు స్టార్ట్ చేసిన టైంలో, అరే ఈరోజు నేను చాలా పెద్ద ఆర్డర్ చేశాను, ఈరోజు మా నాన్నకి నేను సంతోషంగా వెళ్ళి నాన్న ఇది నేను చేశాను అని చెప్పాలి, అసలు నాకు గుర్తులేదండి అది. లేదా? అసలే లేదు. ఓకే, డన్. చాలా అంటే అప్పట్లో డైలీ సేల్స్ కంటే మంత్లీ సేల్స్, ఈ మంత్ ఒక 5 లక్షలు చేసినామంటే నెక్స్ట్ మంత్ 6 లక్షలు ఎట్లా చేద్దాం అనేదే చూసేవాళ్ళము. ఓకే, అంతేగాని అలా అంత గుర్తులేదు నాకు. ఓకే. సో యావరేజ్గా అప్పుడు మీ వయసు ఎంత ఉంటుంది? నాది 18 years 19 years. ఓకే. సో మీరు మనం మాట్లాడుకోవడం మొదలుపెట్టిన దగ్గర నుంచి మీరు చెప్పింది ఏంటంటే, నాన్నగారు అంటే భయం ఒకటి, అంత ధైర్యం ఉండేది కాదు, ఎదురొచ్చే వాళ్ళం కాదు, మాట్లాడే వాళ్ళం కూడా కాదు ఎక్కువ, ఏదున్న అమ్మతోనే అని కదా. వ్యాపారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఓనర్ అన్నప్పుడు, లేకపోతే ఆయన వన్ ఆఫ్ ద డైరెక్టర్స్ అన్న దగ్గర ఎక్కడైనా ఒక చోట ఆయన మీ దగ్గరికి వచ్చి బిజినెస్ మాట్లాడదాని రా కూర్చో అని కానీ, లేకపోతే చెప్పు ఏం నచ్చుతున్నది ఏం నచ్చట్లేదు మనం ఏం మార్చాలి అని ఇలాంటివి ఏమైనా అడిగారా? అంత సీన్ లేదు అక్కడ. లేదా? మా నాన్న చెప్తే మేము వచ్చేయాలి. ఓకే. అంటే మార్కెట్లోకి వెళ్ళి అమ్మేది మీరు కదా? అవును. సో వెనక్కి వచ్చి ఆయనకి నాన్న ఇది ఇలా జరుగుతున్నది, ఇది మనం మార్చుకోవాలి, అట్లాంటివి ఏమన్నా సంభాషణలు కానీ అట్లాంటివి? అట్లా డిస్కషన్స్ కూడా ఎప్పుడూ కాలేదు. ఎందుకంటే మేము ఏదైతే తయారు చేస్తున్నామో అవన్నీ అమ్ముకుంటూ పోతాము. నెక్స్ట్ రిక్వైర్మెంట్ హయ్యర్ రాగానే ఈ సైజ్ కావాలి అడుగుతున్నారని అంటే అప్పుడు తయారు చేయించేవాళ్ళు, అలా చేసేవాళ్ళు. అండర్స్టూడ్, డన్. సో ఒక టర్నింగ్ పాయింట్ అనేది సుధాకర్ పైప్స్కి ఏ ఇయర్లో వచ్చింది సార్? టర్నింగ్ పాయింట్ అనేది అదే మాకు ఎప్పుడైతే మిషన్ చేంజ్ చేసామో అప్పుడు 73, 74 మధ్యలో టర్నింగ్ పాయింట్ అండి. అప్పుడు మాకు ఇక రెగ్యులర్గా లోన్స్ రీపేమెంట్ చేయటము, 6 machines కంటిన్యూషన్గా యాడ్ చేసుకోవటము, అప్పటి నుంచి మాకు టర్నింగ్ పాయింట్ అండి. ఓకే. ఇక తర్వాత వచ్చే టర్నింగ్ పాయింట్ దానికంటే తక్కువనే. అవునా? ఆ రోజు చూసి ఈ రోజుకి చేస్తే చాలా తక్కువ. ఆ రోజు పడ్డ కష్టము అసలు వర్ణా తీర్థమండి అది. ఓకే, ఓకే. ఎందుకంటే నాన్న వాళ్ళు పడ్డది చాలా అంటే చాలా కష్టం అది. ఓకే. అంటే ఇప్పుడు ఆలోచిస్తుంటే అలా ఉంది అది. ఎక్స్పెన్షన్ అనేది ఏమన్నా అయిందా సార్ దాని తర్వాత? కంటిన్యూషన్గా ఓకే. మా దాంట్లో మామయ్య నాన్న కూర్చొని డిస్కషన్ ఏం చేసుకున్నారంటే, దీంట్లో నుంచి ఎవ్వరు కూడా పైసలు వాడుకోవద్దు, పర్సనల్గా తినటానికి తీసుకోవాలి, ప్రాపర్టీస్ కొనొద్దు, ఏమైనా ఇప్పుడున్న ఇళ్ళే మనకు అడ్జస్ట్మెంట్ చేసుకుందాము. మామయ్యకి ఇల్లు ఉండేది, నాన్నకి ఇల్లు ఉండేది, అంతవరకే. కానీ మనం ఎక్స్ట్రా ల్యాండ్స్ కానీ ఎక్కడ ఇల్లు కొనటం కానీ ఎవ్వరం ఏం చేయొద్దు, దీంట్లో నుంచి పైసలు తీయొద్దు. ఇదే బ్రాండ్ని మనం డెవలప్ చేసుకుంటూ దినదినంగా మిషన్లు పెంచుకుంటూ ఇండస్ట్రీస్ పెంచుకుంటూ పోదాము అనేది ఒకటి వాళ్ళిద్దరి మధ్యలో అవగాహన ఉంది. అది పైసలు ఎప్పుడైతే తీసుకోలేదో ఆటోమేటిక్గా కంపెనీలో వచ్చిన డబ్బులు ప్రాఫిట్ని
దాంట్లో ఇన్వెస్ట్ చేస్తూ మేము పెంచుకుంటా పోతే మాకు డిప్రిసియేషన్ కూడా మిగులుతుంది. డబ్బులు కనుక దీంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయాయి అనుకోండి, మళ్ళీ దీంట్లో షార్ట్ ఫాల్, మళ్ళీ బ్యాంక్ వెనకబడి పడాలి, బ్యాంక్ వాళ్ళు మళ్ళీ ఇవ్వరు. అందుకోసమే ఎంతవరకు అయితే ఉంటుందో మా క్యాపిటల్ వచ్చిన ప్రాఫిట్ని క్యాపిటల్ లాగా పెట్టి మిగతాది మళ్ళీ బ్యాంక్ లోన్ తీసుకునేవాళ్ళము, బ్యాంక్ ఆర్ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్. ఓకే, అండర్స్టూడ్ సార్. ఒక పాయింట్కి వచ్చిన తర్వాత మీరు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఆ టైంలో 10th ఫెయిల్ అన్నారు. ఓకే, పెద్దగా ఏం చదువుకోలేదు, కామన్ సెన్స్ అవి ఇవి ఉన్నాయి అంతే తప్ప. సో నాన్నగారు చెప్పింది చేస్తూ వచ్చాను అని చెప్పి అలా నేర్చుకొని అన్ని ముందు దాకా వచ్చారు. మేము ఒక్కళ్ళం కాదండి, అలా మొత్తం అండి. అలా అందరూ ఫస్ట్ మా అన్నయ్య డిగ్రీ సెకండ్లో ఆగిపోయేశారు, ఎందుకంటే ఫైనాన్స్ పొజిషన్ బాగాలేక రే మాధవ్ ఫస్ట్ అన్నయ్యని హైదరాబాద్కి పంపించారు మార్కెటింగ్కి. నేను ఎప్పుడైతే అడ్మినిస్ట్రేషన్ నేను పనికిరానో నన్ను హైదరాబాద్కి పంపించేసి అన్నయ్యని మళ్ళీ సూర్యాపేటకు పిలిపించారు. మా రెండో అన్నయ్య రైస్ మిల్, మాకు రోజు ఇంట్లో తిండికి కావాలి కాబట్టి మా రెండో అన్నయ్యని రైస్ మిల్లో ఒక చిన్నది కాంట్రాక్ట్ తీసుకొని రెండో అన్నయ్యని అక్కడ ఉంచారు. మా బావని మా దగ్గర నేను బావ కలిసి పనిచేసేవాళ్ళము. అలా ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి పనిచేసామండి. ఓకే, అండర్స్టూడ్. సో మీ నాన్నగారు ఎంత వయసు వరకు లేకపోతే ఎన్ని ఇయర్స్ వరకు సుధాకర్ పైప్స్ని డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి చూశారు? అప్ టు డెత్ కంటిన్యూషన్ ఎవ్రీడే. నేను 89 years ఏజ్లో లాస్ట్ బిఫోర్ డే అపోలో హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు కారులో వెళ్ళి, బిఫోర్ డే హైదరాబాద్లో ఉన్నారు, డాక్టర్ అన్నాడు 2 days తర్వాత మళ్ళీ మీకు ట్రీట్మెంట్ ఉంటుంది, అప్పటి వరకు ఏం లేదంటే నేను 2 days వరకు నేను ఇక్కడ ఉంటాను, నేను వెళ్ళిపోతాను సూర్యాపేటకని వెళ్ళిపోయి డైరెక్ట్గా ఫ్యాక్టరీలకి అన్ని ఫ్యాక్టరీలలోకి వెళ్ళాడండి. 4 ఫ్యాక్టరీలలోకి వెళ్ళి ఆఫీస్లోకి వెళ్ళి, నేను మళ్ళీ ఎల్లుండి హైదరాబాద్ పోతున్నా, ట్రీట్మెంట్ చేయించుకొని వస్తాను, మళ్ళీ వస్తాను, మీ అన్ని వర్క్స్ కంప్లీటెడ్ చేయండి, బ్లడ్ సర్క్యులేషన్కి అది ఉంటుంది ఇది ఉంటుంది కదండి, డయాలసిస్ కంటిన్యూషన్గా అయ్యటానికి వీలు కాదు, 2 days గ్యాప్ ఇవ్వాలన్నారు. ఆ డయాలసిస్ కోసం మళ్ళీ రావాల్సి వచ్చింది. వచ్చేటప్పటికి సూర్యాపేట నుంచి హైదరాబాద్కి అక్కడ 2 days అక్కడే ఉన్నాడు. 2 days మళ్ళీ కంటిన్యూషన్గా ఫ్యాక్టరీకి వెళ్ళాడు, అందరితో మాట్లాడాడు, ఎక్కడైనా సివిల్ అని మిషన్లని అవన్నీ ఇవన్నీ అన్నీ చూస్తుంటాడు. కానీ నాన్నగారు చూస్తుంటారు, బ్యాక్ హ్యాండెడ్ అన్నయ్య మొత్తం ప్రతి ఒక్కటి చూసుకుంటుంటాడు. ఓకే, 2 అన్నయ్యలు అక్కడే ఉంటారు, 2 అన్నయ్యలు చూస్తుంటారు అట్లనే. అండర్స్టూడ్. నాన్నగారితో మళ్ళీ వస్తే నాన్నగారు వెనకబట్టి అన్నయ్యలు హైదరాబాద్కి వచ్చారు, అపోలోలో జాయిన్ అయిపోయి ఒక 3-4 days తర్వాత ఈజ్ నో మోర్. అండర్స్టూడ్. చాలా మంచి. స్టిల్ ఎండింగ్ అండి, అంటిల్ ఎండ్ హి డిడ్ నాట్ స్టాప్. స్టిల్ ఎండ్ ఈజ్ నాట్ ఎట్ స్టాప్డ్. సో ఏం నేర్చుకున్నారు సార్ నాన్నగారి దగ్గర నుంచి మీరు? ఈ టైంలో మిమ్మల్ని అడగాలి అంటే ఆయన మీకు నేర్పించినవి ఏంటి, పర్సనల్గా ప్రొఫెషనల్గా రెండు? ఎక్కువ మనకు లేని దాని గురించి ఆశించపడవద్దు. ఎవరో ఎంతో ఎత్తున ఉన్నారని చెప్పేసి పైకి ఎక్కడానికి ప్రయత్నించకండి. మన లెవెల్ మనం ఎంతవరకు స్టెప్, మనకి క్యాపబిలిటీ ఎంత ఉంటే అన్ని స్టెప్లే వేయండి. మోర్ దెన్ దట్ డోంట్ గో, జారిపోతావు. ఓకే, ఎక్కడి వరకు ఉండాలో అక్కడి వరకే ఉండండి, ఆర్భాటాలకు పోవద్దు. అయినా కానీ మేము వినలేదు. అంటే మార్కెట్లో రోజుకి పెరగాలనే దాంతో మేము అంటే అంత అబ్నార్మల్గా కూడా వెళ్ళలేదు, బట్ వీ హ్యావ్ టు గో. ఓకే, ప్రొఫెషనల్లీ సుధాకర్ పైప్స్ని ఈ రేంజ్కి లేకపోతే ఈ లెవెల్కి తీసుకురావడానికి ఆయన పడిన కష్టం ఏంటి అనేది మీకు తెలిసే ఉంటుంటుంది. 100% తెలుసండి కదా. సో దాని తర్వాత మీరు మీ జనరేషన్ వచ్చి, సెకండ్ జనరేషన్ వచ్చి దాన్ని తీసుకొని రన్ చేస్తున్న టైంలో మీరేం నేర్చుకున్నారో, లేకపోతే మీరు ఎలా రన్ చేశారు? నా అన్నయ్యది నాది మెయిన్ అన్నయ్య అండి. అన్నయ్య మొత్తం ఫైనాన్స్ ఎప్పటికప్పుడు ఎక్కడ లాభాలు వస్తున్నాయి, నష్టాలు వస్తున్నాయి, ఏమవుతుంది అనేది అన్నయ్య ఎప్పటికప్పుడు చెప్పాడు. అరే జయ, ఇది కంపెనీ ఇట్లా నడుస్తూనే మనకి ఇంత వస్తుంది, ఇది ఎట్లయినా మార్కెట్ చేయాలనేది పుషప్ చేసేవాళ్ళు. నాతోనంత ఫ్రీగా మాట్లాడకపోయినా అన్నయ్యతోని కొంచెం ఫ్రీగా ఉండేవాళ్ళము. అన్నయ్య అట్లా ఫ్రీగా ఎప్పటికప్పుడు ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ రిపోర్ట్స్ ఇచ్చేవాడు. మన దగ్గర ఎంత ఉంది, అది మనం ఎంతవరకు ఇన్వెస్ట్ చేయొచ్చు అది చెప్పేవాళ్ళు. నాన్న మేము కలిసి కూర్చొని, నాన్న ఈ సంవత్సరం ఈ మిషన్స్ పెడదాము, ఇంత ల్యాండ్ కొందాము, చేసేసి మళ్ళీ మిషన్ స్టార్ట్ చేద్దాము. అలా కంటిన్యూషన్గా డే బై డే అట్లా 1 by 1 అట్లా పెంచుకుంటూ పోతున్నాము. ఓకే, అండర్స్టూడ్ సార్. సుధాకర్ పైప్స్ అన్న బ్రాండ్ తప్ప మార్కెట్లో మాకు ఇంకొక పేరు కానీ ఇంకొక లోగో కానీ, అంటే పైప్స్ పీవీసీ పైప్స్ అన్న వెంటనే మాకు కళ్ళ ముందుకి ఇట్లాగా రెడ్ కలర్లో సుధాకర్ అనేది ఇలా కనిపిస్తుంది. అట్లాంటి ఒక బ్రాండ్ ఎలా క్రియేట్ చేయగలిగారు అసలు? ముందంతా కూడా మీరు మాట్లాడింది ఫ్యాక్టరీలో ఏం జరుగుతుంది, ఏం చేసాం అన్నది కదా. హైదరాబాద్కి వచ్చి షాప్ టు షాప్ తిరగడం అనేది సరే చేశారు, అయిపోయింది. దాని తర్వాత అంత అగ్రెసివ్గా
ఎలా ఎక్స్పెండ్ అయ్యారు? ఎలా ఎక్స్పెండ్ అంటే మాది మెయిన్ వాల్ పెయింటింగ్ అండి. ఫస్ట్ మాది వాల్ పెయింటింగ్ బాగా ఇంపార్టెంట్ అనమాట. ఓకే. ₹2 ఇస్తే స్క్వేర్ ఫీట్ వాల్ పెయింటింగ్ వేసేవాళ్ళు పెయింటర్స్. అలా ప్రతి గ్రామాలలో సుధాకర్ పైప్స్ అగ్రికల్చర్ మోటార్ బొమ్మేసి, పొలం బొమ్మేసి అలా మేము బాగా చేసేవాళ్ళము. అలా బాగా బ్రాండ్ నేము ప్రతి ఒక్క పల్లెల నుంచి వచ్చింది. పల్లెల నుంచి సిటీకి తీసుకొని వచ్చాము. ఆ పల్లెలలో ఏంటంటే సుధాకర్ పైప్స్ అనే మంచి పైప్ రా ఇది అని చెప్పేసి అలా బ్రాండ్ నేమ్ క్రియేట్ అయింది. మాకు రైతులు బాగా హెల్ప్ చేశారండి. విపరీతమైన హెల్ప్. అంటే సుధాకర్ పైపే వాడాలి, పక్కనే సుధాకర్, మనం కూడా సుధాకరే వాడాలని కొత్త కొత్త కంపెనీలు ఎన్ని వచ్చినా కానీ మన స్టేట్లో మాత్రం తెలుగు స్టేట్లలో సుధాకర్ పైప్ను వాడేవాళ్ళండి. అలా మనకి బ్రాండ్ నేమ్ క్రియేట్ అయిందండి. బ్రాండ్ నేమ్ క్రియేట్ అయిన తర్వాత ఎప్పుడైతే సిటీకి వచ్చామో ఫస్ట్లో మేము దాదాపు 70% అగ్రికల్చరు, 30% ఆర్ 25% బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఉండేది. ఇప్పుడు వచ్చేసి 50% బిల్డింగ్ కన్స్ట్రక్షన్, 50% అగ్రికల్చర్ అయిపోయింది. అంటే రాను మిషన్ ప్రొడక్షన్ కెపాసిటీలు హయ్యెస్ట్ పెంచేసాము. అప్పుడు మేము 25 కిలోలు పర్ అవర్ తీస్తే ఇప్పుడు ఒక మిషన్ వచ్చేసి 1000 kgs పర్ అవర్ వస్తుందండి. అన్ఇమాజినబుల్ అనమాట. అలా మిషన్స్ కొత్త కొత్తవి లేటెస్ట్ ఆటో మిషను అవన్నీ వస్తున్నాయి. అప్పుడు ఒక బ్యాగ్లో 25 కిలోల పీవీసీ రెజిన్ వచ్చేది. ఇప్పుడు ఒక బ్యాగ్ వచ్చేసి 1500 కిలోల బ్యాగ్ వస్తుంది. దాన్ని క్రేన్తో తీసుకొచ్చి దాని మీద దింపి దాన్ని అన్లోడ్ చేసేసి అది సైలోలోకి వెళ్ళిపోతే సైలో నుంచి కాంపౌండ్ నుంచి మళ్ళీ మిషన్ నుంచి కటింగ్ నుంచి కప్లింగు మొత్తం ఫుల్లీ ఆటోమేటిక్ అప్ టు ఎండింగ్ వరకు ఫుల్లీ ఆటోమేటిక్ వచ్చేసినాయి. దాని అంతా కాస్టింగ్ అవుతుంది, బట్ మనకు అది వర్కౌట్ అవుతుంది అది. ఓకే. అంటే కన్సిడరబుల్లీ అంటే మీరు చదువుకున్నది, మీరు చూసింది, మీరు చేసిన దాని దగ్గర ఆయన ఏం నేర్పిస్తే అదే, ఆయన ఏం చెప్తే అది రాయరా అంటే అది రాశాను, అది ఇది అని చెప్పారు కదా. రాయటం ఎక్కడండి, మాకు రాయటమే రాదు. రైట్. అక్కడ నుంచి మెషిన్లు, టెక్నాలజీ అడాప్షను, ఇప్పుడు మీరు చెప్పింది ఏదైతుందో 25 kgs దగ్గర నుంచి 1000 ఇవన్నీ కొత్త కొత్త మిషన్లు వచ్చినప్పుడు వాళ్ళు కూర్చోబెట్టి మీటింగ్ పెట్టేవాడు. నాన్న, నేను, అన్నయ్య వాళ్ళందరం కూర్చునేవాళ్ళం అండి. వాళ్ళు ఇక చెప్తుండేవాళ్ళు, దీనికి ఇది చేస్తే మంచిది, ఇది చేస్తే మంచిది అనే టెక్నాలజీ అంతా చెప్పేవాళ్ళు. అది అలా నేర్చుకున్నాం మేము. ఎదురుగా వాళ్ళు చెప్పుకోపోతుంటే వాళ్ళతో నేర్చుకుంది అది. మిషన్ కంపెనీస్ వాళ్ళు కొత్త కొత్తగా టెక్నాలజీస్ వచ్చినప్పుడు వాటితో నేర్చుకున్నాము. కానీ మీరు బిజినెస్, టెక్నాలజీ మొత్తం అన్నీ ఒకటేసారి నేర్చుకొని నాకు ఏం రాదు దగ్గర నుంచి ఇప్పుడు ఈ బిజినెస్లో మీరు మిమ్మల్ని కొట్టేవాళ్ళు ఎవరు లేరంటూ కదా మొత్తం తయారు. అలా ఏం లేదండి, ఇప్పుడు చాలా ఇంకా మాకంటే హైయెస్ట్ సోఫిస్టికేటెడ్ వచ్చిన మిషన్స్ ఉన్నాయి. ఓకే. కానీ అంటే మీకు కాంపిటీటర్స్ కానీ వీళ్ళు కానీ ఉండదు? కాంపిటీటర్స్ చాలా మంది అయిపోయారండి. ఇప్పుడు మాది అప్పట్లో మాకు ఒక 10-12 years బ్యాక్ ఆల్మోస్ట్ మేము 3rd ర్యాంక్లో ఉన్నామండి ఆల్ ఇండియా బేస్లో. ఇవాళ మా 6th ర్యాంక్ వచ్చింది. అంటే బికాస్ ఆఫ్ అదర్ కంపెనీస్ ఆర్ గ్రోన్ మచ్ బెటర్. బట్ స్టిల్ కానీ సౌత్ ఇండియాలో వీఆర్ ది నెంబర్ 1. అంత టెక్నాలజీ వచ్చినా, అంత ర్యాపిడ్గా గ్రోత్ వచ్చినా సరే జనరల్గా 3rd నుంచి 6thకి వచ్చారు కానీ ఇంకా కిందకి వెళ్ళిపోలేదు. స్టిల్ అమాంగ్స్ ద టాప్ 6 అన్న దాంట్లో మీరు ఉన్నారు. టాప్ 6 దాంట్లో ఉన్నాను. ఓకే. ఏమి ఇన్షూర్ చేసుకుంటారు సార్ కరెంట్లీ? అంటే మీరు మార్కెట్లో ఒక స్టెప్ ఇంకా దిగకుండా ఒక స్టెప్ పైకి వెళ్ళేటట్టు ఉండడానికి మీ ప్రయత్నాలు ఏముంటాయి? ఎక్స్పాన్షన్స్, ఓకే, హైయెస్ట్ ప్రొడక్షన్ కెపాసిటీలు పెంచుకోవటము, మార్కెట్ ఇంకా డీప్గా వెళ్ళిపోయి మార్కెటింగ్ చేయటము, అలా చేసుకుంటూ పోతే వస్తుందండి. ఓకే, అండర్స్టూడ్. సో ప్రొడక్షన్ కెపాసిటీ అనేది వన్ ఇంపార్టెంట్ థింగ్. ప్రొడక్షన్ కెపాసిటీ వన్ ఇంపార్టెంట్. ఓకే. కరెంట్లీ మీ ప్రొడక్షన్ కెపాసిటీ ఏంటి సార్? అంటే దాన్ని జనరల్ మార్కెట్లో ఎలా చెప్తారు? పర్ మంత్ క్యాలిక్యులేట్ చేస్తారో లేకపోతే ఇయర్లీని ఎట్లా ఉంటుంది? అది ఇప్పుడు మేము పర్ మంత్ వచ్చేసి మోర్ దాన్ 10,000 tons ఇచ్చేస్తున్నామండి. ఓకే. సో ప్రొడక్షన్ కెపాసిటీ 10,000 per month సుధాకర్ పైప్స్కి. ఓకే, డన్. కరెంట్లీ ఎంత మెషినరీ ఉంది మీ దగ్గర? 85 ఇంజెక్షన్ మోల్డింగ్ మిషన్స్ ఉన్నాయి, 80 మిషన్స్ ఎక్స్ట్రూషన్స్ ఉన్నాయి. అండర్స్టూడ్, డన్. దీని తర్వాత ఇవి ప్రొడ్యూస్ చేసిన తర్వాత మార్కెటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. సో మార్కెటింగ్ దాంట్లో మీరు మార్కెటింగ్ అనే దాన్ని ఎలా చూస్తారు కరెంట్లీ ఉన్న ట్రెండ్లో? బికాజ్ అంతా డిజిటల్ అయిపోయింది. ఒక పక్క మీరేమో వాల్ పెయింటింగ్ ఏదైతే ఉందో ₹2 per square feet లెక్కన స్టార్ట్ చేశారు అప్పట్లో. ₹7. ఇప్పుడు ₹7. ఇప్పుడు ₹7 స్టిల్ చేస్తారా మీరు? స్టిల్ మొత్తం తెలుగు రాష్ట్రాలు అన్ని చోట్ల ఎవ్రీ ఇయర్ ఎట్లేదైనా కానీ ఒక 50 lakh square feet వాల్ పెయింటింగ్ వేపిస్తాము. ఓకే, ఆల్ ఓవర్ మొత్తం కలిపి సౌత్ ఇండియా ప్లస్ ఇప్పుడు మధ్యప్రదేశ్. అండర్స్టూడ్. సో దాంతో పాటు మార్కెటింగ్ అనేది అగ్రెసివ్గా జరగాలి. స్టిల్ ఆ సుధాకర్ పైప్స్ మనకు కనపడుతూనే ఉంటుంది, కనబడుతుండాలి. కనబడితేనే మనకి కనపడుతూ ఉండడానికి ఇంకేం చేస్తారు మీరు? అదే ఇప్పుడు రీసెంట్లీ మేము సిటీలో మెట్రో ఇచ్చాము, తర్వాత హోర్డింగ్స్ ఇస్తుంటాము. హోర్డింగ్స్ చూసాను సార్. మెట్రోస్ అయితే మేమే చూసి
ఒక్కొక్కసారి కనపడకపోయినా మాకు సుధాకర్ పైప్స్ కనబడుతుండేది మెట్రో, అంటే మెట్రో మీద ఏం ఉండదు, ఏం అడ్వర్టైజ్మెంట్ ఉండదు, బట్ స్టిల్ అలా క్రియేట్ అదేంటి సుధాకర్ పైప్స్ యాడ్ లేదు ఇక్కడ అన్నట్టు ఇప్పుడు ఉండేది. ఈటీవీ ఉందనుకోండి, ఈటీవీలో మంచి లాంగ్ వచ్చింది మాకు స్వరాభిషేకం అండి. ఓకే స్వరాభిషేకం దాదాపు ఒక 4 years కంటిన్యూషన్గా మేమే స్పాన్సరు 2 రకాలుగా చేసాం. అంటే మేము పోయేసరికి అయిపోయింది, స్పాన్సర్స్ వేరే మెయిన్ ఉండేది. సరే మాకు సెకండ్ అయినా ఏం కాదన్నట్టుగా మేము దాంట్లో వెళ్ళాము, ఫస్ట్ దాంట్లోకి వెళ్ళాము, అట్లా 4 years కంటిన్యూషన్గా చేసాము. ఓకే ఇప్పుడు వాళ్ళే రికార్డింగ్ చేయటం కూడా ఆపేశారు. అది ఓకే స్వరాభిషేకం కొత్తగా రికార్డ్ చేయట్లేదు, చేస్తే మాత్రం మళ్ళీ మేము వెళ్తాం. అది ఓకే అండర్స్టూడ్. అలా ఈనాడు బాగా హెల్ప్ చేసేదండి. తెలియకుండా చాలామంది 3 hours కంటిన్యూషన్ కూర్చునేవాళ్ళండి సాంగ్స్ వస్తుంటే. ఈ సినిమాల కంటే ఎక్కువ అడ్వర్టైజ్మెంట్స్ తక్కువ ఉండేది. అలా ఒకటి చేశాము. తర్వాత స్టార్టింగ్లో న్యూస్ పేపర్స్ బాగా చేశాము. అప్పుడంతా న్యూస్ పేపర్లో ఎట్లుండదంటే ఒక 3 సార్లు ఇస్తే 2 సార్లు ఫ్రీ. మీడియా కాస్ట్ ఎప్పుడైతే పెరిగేదో అప్పుడు పేపర్ అడ్వర్టైజ్మెంట్ తగ్గించేసామండి. ఎందుకంటే ఈ బట్టలు ఇట్లాంటివన్నీ పెద్దవి వస్తున్నాయి, దాంట్లో మేము ఇస్తే పెద్ద కనబడదు. సినిమాలు వచ్చేది. ఇప్పుడంటే సినిమాలు ఈనాడులో రావట్లేదు, కానీ వాళ్ళకి ఏదో అండర్స్టాండింగ్ దెబ్బతిని అప్పుడైతే ఈనాడులో సినిమాలు అంటే రిలీజ్కి ఫుల్ పేజీలు, ఇప్పుడు ఆంధ్రజ్యోతిలో ఎట్లా వస్తున్నాయి అలా వస్తుండే. ఇవన్నీ మాది కేర్జ్ ఉండకపోయేది. ఓకే అలా పేపర్ అడ్వర్టైజ్మెంట్స్ తగ్గించేసి మీడియా అడ్వర్టైజ్మెంట్స్ కొంచెం, టీవీలో కూడా ఎక్కువ. మేము ఒక టీవీకి ఇస్తే 15 ఛానల్స్ మమ్మల్ని నెంబడబడతారు, అందుకోసమే ఇవ్వటం మానేసామండి. ఫ్రాంక్లీ చెప్తున్నాము. ఎందుకంటే అది ఒక టీవీలో ఛానల్ వస్తే ఇప్పుడు ఎవరు ఏ టీవీ చూస్తున్నారు అనేది కూడా అర్థం కావట్లేదు. అసలు చూస్తున్నారో అనేది కూడా తెలియదు. దాంట్లో అడ్వర్టైజ్మెంట్ వస్తే ఏమంటే ఛానల్ మారుస్తున్నాను, నేనే మారుస్తున్నాను. అవును సార్. కరెంట్లీ ఉన్న దాంట్లో సూర్యాపేట, హైదరాబాద్ 2 చోట్లైనా మెజారిటీ మీద రన్ అయ్యేది, లేకపోతే బిజినెస్ ఎక్స్పెండ్ ఎక్కడెక్కడికి వెళ్ళింది? మాది ఒక్క సూర్యాపేట కాదండి, తెలుగు రాష్ట్రాలలో మేము చాలా బాగుంటుంది. విజయవాడ, విశాఖపట్నం, నెల్లూరు ఇవన్నీ బెల్ట్లు మాకు. ఆంధ్ర బెల్ట్ మాకు తెలంగాణ కంటే ఫస్ట్ ఆంధ్ర బెల్టే ఎక్కువ మాకు సేల్స్. దాని తర్వాత మేము తెలంగాణకి ఇక్కడికి వచ్చాము. తెలంగాణకి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ పెరిగి ఇక్కడ మనకు కరీంనగర్ ఇట్లా ఇవన్నీ అగ్రికల్చరు ఇలా అన్ని ప్లేస్లలో తిరుగుతున్నాము. ప్రతి జిల్లాలో మాకు డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారండి, డిస్ట్రిబ్యూటర్స్ డీలర్స్ వాళ్ళు ఉంటారు. ఓకే అండర్స్టూడ్. ఇందాక మీరు మధ్యప్రదేశ్ అన్నారు. ఇప్పుడు కొత్తగా మధ్యప్రదేశ్ రీసెంట్లీ 2 years అవుతుంది. ఓకే ప్లాంట్ స్టార్ట్ చేసి ప్రొడక్షన్లోకి వచ్చేసి ఒక 1 year అవుతుందండి. ఓకే అర్థమైంది. ప్లాంట్ స్టార్ట్ చేశారా మధ్యప్రదేశ్లో ప్లాంట్ స్టార్ట్ చేసి. ఓకే, ఎందుకు తెలుగు రాష్ట్రాల తర్వాత ఇమీడియట్గా అటు వెళ్దాం అనుకున్నారు? ఎక్కడో ఒకడ వెళ్ళాలండి. ఎందుకంటే వాళ్ళందరూ వచ్చి ఇక్కడ అమ్ముతున్నారు, అక్కడ బయట స్టేట్ వాళ్ళు వచ్చేసి ఇక్కడ అమ్ముతున్నారు కాబట్టి మనం కూడా వాళ్ళ షేర్ కొంచెం తీసుకోవాలనే ఉద్దేశం మీద మేము వెళ్ళామండి. ఓకే అండర్స్టూడ్. అంటే సౌత్లో ఎందుకు కాదు నార్త్కి ఎందుకు వెళ్ళారు అనేది యాక్చువల్లీ? నార్త్కి అక్కడ మార్కెట్ 5 స్టేట్లు కవర్ చేయొచ్చనే ఉద్దేశం మీద మధ్యప్రదేశ్కి వెళ్ళాము. పెద్ద మార్కెట్ అక్కడ పొటెన్షియల్ కూడా బాగా ఉన్నది. ఓకే, సో ఇట్ విల్ టేక్ టైం 5 years అండి. 5 ఏళ్ళ టైం పడుతుంది. 5 ఏళ్ళ టైం పడుతుంది. అక్కడ సుధాకర్ అంటే మనకి ఇక్కడ మీరు అందరికీ సుధాకర్ అంటే అందరికి తెలుసు అని మీరు అనుకుంటున్నారు, అక్కడ మనకి సుధాకర్ అంటే ఎవరికి తెలియదు. ఓకే, వెస్ట్లో నార్త్ వెస్ట్లో అవన్నీ తెలియదు. దాన్ని క్రియేట్ చేయడానికి మాకు 5 ఏళ్ళు పడుతుంది. ఓకే, బట్ వీ హ్యావ్ టు అప్పటి వరకు తట్టుకోవాలి. ఓకే, మీ దృష్టిలో తెలుగులో ఇందాక మీరు అన్నట్టు మీ అందరికీ సుధాకర్ పైప్స్ తెలుసు కదా అన్నట్టు, మా అందరికీ సుధాకర్ పైప్స్ అనే బ్రాండ్ క్రియేట్ చేయడానికి మీ దృష్టిలో ఎంత టైం పట్టింది, ఎన్ని సంవత్సరాలు పట్టింది? మాకు యాక్చువల్గా సుధాకర్ అంటే స్టార్టింగ్ నుంచి వీఆర్ ఓన్లీ. అప్పుడు ఎవరు లేరు కాంపిటీటర్లు. ఇప్పుడు కాంపిటీటర్లు వచ్చేసి సుధాకర్ కొంచెం ఈక్వల్ అవుతుంది, కానీ అదర్వైజ్ వీఆర్ ది నెంబర్ 1 బ్రాండ్ నేమ్ మాది. ఓకే, బాగా ఉంటుంది. ఒక స్టార్ట్ చేసిన తర్వాత ఒక 20 సంవత్సరాలు పట్టు ఉంటుందా ఒక మంచి బ్రాండ్గా ఎమర్జ్ అవ్వడానికి? లేదండి, 5th year నుంచి మాది సుధాకర్ బ్రాండ్ బాగా 5 years. ఓకే అండర్స్టాండ్. 5th year ఎప్పుడైతే మాది మిషన్స్ ఎప్పుడైతే ప్రొడక్షన్ స్టార్ట్ చేసామో అప్పటి నుంచి మాకు ఎప్పుడూ షార్టేజే ఉండేది. సీజన్ వచ్చిందంటే మేము మెటీరియల్ సప్లై చేయలేకపోయేవాళ్ళము. అండర్స్టూడ్. సో కంటిన్యూషన్ బాగా బ్రాండ్ నేమ్తో బాగా పోయేవాళ్ళం. ఓకే, ఇప్పుడు ఎంపీలో, మధ్యప్రదేశ్లో, నార్త్లో ఎస్పెషల్లీ మీరు అంటున్నారు ఏంటి అంటే ఇట్ విల్ టేక్ టైం. 5 years అంటున్నారు. ఎలా బ్రేకప్ చేసుకున్నారు? 5 సంవత్సరాల్లో దీన్ని కంపల్సరీ అచీవ్ చేస్తాను మీకు ఎలా? 100% అచీవ్ చేస్తామండి. మేము గ్రాస్ రూట్ లెవెల్లో మేము ఎప్పుడైతే 1973లో మేము ఎలా అయితే మార్కెట్ తిరిగామో ఇప్పుడు ఆ పని చేస్తున్నాం. అక్కడ మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం. ఓకే, ఒక్కొక్క డీలర్ దగ్గరికి వెళ్ళి కూర్చొని, నిన్న మా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ అన్నాడు, ఒక డీలర్ దగ్గరికి వెళ్ళి 2.5 గంటలు కూర్చున్నాడు అతను కన్విన్స్ చేయడానికి. అలా ఒక్కొక్కళ్ళ దగ్గర 2-3 గంటలు కూర్చొని కన్విన్స్ చేయకపోతే కాదు. సీనియర్ వైస్ ప్రెసిడెంట్ లాంటి అతన్ని కూడా మీరు పంపించి క్రాక్ చేయమని చెప్తారా? ఇప్పటికీ చెప్తామండి. ఓకే, అంటే హ్యావ్ టు గెట్ ద మార్కెట్.
మీరు గుడ్ బాసా సార్, బ్యాడ్ బాసా సార్ ఇప్పుడు? అండ్ జనరల్గా మిమ్మల్ని మీరు ఎలా అసలు బాస్ ఎప్పుడయ్యారు? మేము బాస్ ఏం లేదు, మన బాస్ మా నాన్న. ఇప్పటికీ అంటే మా నాన్న లేడు కాబట్టి మా అన్నయ్య. అదే అన్నయ్య. ఏదున్నా కానీ ఇప్పుడు మేము వాళ్ళకి ఏది చెప్పాలన్నా కానీ మా అన్నయ్య పేరు చెప్పే మేము పని చేయించుకుంటాము. నేను ఈ పని నాకు ఇప్పుడు కాకపోతే అన్నయ్య నన్ను తిడతాడు, మీరు అది కంప్లీట్ చేయాలని చెప్పేసి చెప్తుంటాను. మొత్తం నేను ఒక్కొక్కళ్ళ డ్యూటీ అండి. మేము 9 మంది పని చేస్తున్నాము. 9 మందికి 9 మంది డైరెక్టర్లు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పని, ఒక్కొక్కళ్ళ దాంట్లో ఇన్వాల్వ్మెంట్ కాకుండా పని చేసుకుంటున్నాము. ఓవరాల్గా అన్నయ్య అన్నీ అబ్జర్వ్ చేస్తుంటాడు. అన్నయ్య మొత్తం అన్ని మెయిల్స్ తెప్పించుకుంటుంటాడు, అన్ని రెగ్యులర్ రిపోర్ట్స్ అన్నీ అన్నయ్య తెప్పించుకుంటుంటాడు. సెకండ్ మా బావ ప్రభాకర్ అని, మా బావ మేనత్త పెద్ద కొడుకు ప్లస్ మేనరికం ఇచ్చాము మా చెల్లెని. అతను మొత్తం ఆంధ్ర మొత్తం బాగా చూసుకుంటాడు. ప్లస్ ఆ ప్లాంట్లు బాగా చూసుకుంటాడు. బరంపూర్ ప్లాంటు, గూడూరు ప్లాంటు ఎవ్రీ మంత్ ఫ్యాక్టరీకి వెళ్ళేసి వస్తుంటాడు. అక్కడ ప్లాంట్ మేనేజర్లు పెట్టాము. అక్కడ నుంచి డిస్పాచెస్, మెషినరీ కానీ ఏదైనా కానీ బాగా చూసుకుంటారు. సూర్యాపేటలో అన్నీ అన్నయ్య చూసుకుంటారు. అట్లా ఒక్కొక్కళ్ళము ఒక్కొక్కటి. అలా రెండో అన్నయ్య సూర్యాపేటలో ఇండస్ట్రీస్, మిషన్స్ అవి చూస్తుంటాడు. అన్నయ్య కొడుకు ఒక కంపెనీ చూస్తుంటాడు. పెద్దన్నయ్య కొడుకు MBA ఫైనాన్స్ అయిపోయింది. ఆయన ఫైనాన్స్ ఇట్లా బాగా ఎప్పటికప్పుడు ఏం తేడాలు వచ్చినాయి అనేది అవన్నీ చేస్తుంటారు. ఓకే, అండర్స్టూడ్ సార్. 10,000 టన్నులు ఒక నెలకి 1,20,000 టన్నులు పర్ ఇయర్ అండి. పర్ ఇయర్. ఓకే, టర్న్ ఓవర్ ఎట్లా? ఫస్ట్ స్టార్టింగ్ ఇయర్ మేము చేసింది మ్యాక్సిమము మంత్లీ 3 నుంచి 4 టన్నులు చేస్తే 50 టన్నులు పర్ యానం చేస్తే 52వ టన్ను చేస్తే గ్రేట్ అయ్యేది యానంకి. అలాంటిది 1,20,000 టన్నులు చేస్తున్నాము. ఎలా అనిపిస్తుంది సార్ వెనక్కి తిరిగి చూసుకొని ఇప్పుడు ఈ పాయింట్ ఆఫ్ టైంలో మీ స్టోరీ అంతా మీరు మాట్లాడారు కదా, ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీ అవుతుంటుందండి. చాలా అంటే చాలా హ్యాపీ అవుతుంటుంది. మా దగ్గర నుంచి వెళ్ళిపోయి కొత్త యూనిట్లు పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఈ స్టేజ్లో డెవలప్ కాలేదు. ఎందుకు కాలేదు అనేది కూడా మాకు తెలుసు. అది అండర్స్టూడ్. టర్న్ ఓవర్స్ అవి ఎట్లా ఉంటాయి సార్ చెప్పగలిగితే? మాది 2,000 crores రీచ్ అయ్యామండి లాస్ట్ ఇయర్. వావ్. టాప్ 6 ఇన్ ద కంట్రీ, టాప్ 1 ఇన్ ద స్టేట్. 10th క్లాస్ ఫెయిల్ పర్సన్ మేము కాదండి, మా అన్నయ్య మా అందరం కలిసి. ఇట్ ఇస్ అ గ్రూప్, నాట్ వన్. అండర్స్టూడ్, గాట్ ఇట్. ఇట్స్ 9 మెంబర్స్ అందరం కలిసి, నాట్ వన్ పర్సన్. ఓకే, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పని. నా వర్క్ ఏంటంటే కొత్తగా ప్రాజెక్ట్ డెవలప్ చేసి అప్ టు లెవెల్గా కంప్లీట్ చేసేసి ఒక ప్లాంట్ మేనేజర్ని అపాయింట్ చేసేసి అక్కడ వదిలేస్తాము. నా డ్యూటీ అది. ప్లస్ దాన్ని మళ్ళీ మొత్తం మార్కెటింగ్ వైపు నాది. ఫైనాన్స్ మొత్తం అన్నయ్య కొడుకు చూసుకుంటుంటారు. మా బావ ప్లాంట్స్ చూస్తుంటారు. ఇంకొక అతను రాయలసీమ మార్కెట్ చూస్తుంటారు. సెకండ్ మా మామయ్య రెండో కొడుకు రాయలసీమ మార్కెట్ మొత్తం ఆయన చూసుకుంటాడు. ప్లస్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ సరౌండింగ్ మొత్తం మార్కెట్ చూసుకుంటారు. థర్డ్ సుధాకర్ అనే అతను ఎవరైతే ఉంటారో బళ్ళారి ప్లాంట్లో ఉంటాడు. బళ్ళారి ప్లాంట్ మొత్తం ఆయన మేనేజ్ చేస్తుంటారు. ఫోర్త్ మామయ్య కొడుకు సూర్యాపేటలోనే ఒక ప్లాంట్ చూసుకుంటారు. ప్లస్ లారీస్ అండి, మాది మొత్తం 250 లారీస్ ఉంటాయి. అవన్నీ లారీ డ్రైవర్లని వాళ్ళన్నీ ఆయన మామయ్య లాస్ట్ కొడుకు చూసుకుంటుంటాడు. అలా ఒక్కొక్కళ్ళం ఒక్కొక్క పని. మా ఓన్ ట్రాన్స్పోర్టేషన్ అనమాట. రైతులందరికీ మేము డీలర్స్కి సొంతంగా మేము డెలివరీ మేము ఫ్రీగా ఇచ్చేస్తాము. ఫ్రీగా ఇస్తామంటే దాంట్లో కాస్ట్లో ఇంక్లూడెడ్. ఎవరైనా ఫ్రీ అంటే ఫ్రీ ఏం కాదు, ఇట్ ఈస్ అ కాస్ట్ ఇంక్లూడెడ్. అది అండర్స్టూడ్. అలా చేస్తుంటాం. కాకపోతే ఏంటంటే సర్వీస్ ఇస్తుంటాం బాగా. ఓకే. అలా మా అన్నయ్య కొడుకు మొత్తం ఫైనాన్స్ చూస్తుంటాడు. ప్లస్ మళ్ళీ ఒక ప్లాంట్ చూస్తుంటాడు. కొత్త ప్రోడక్ట్స్ కానీ కొత్తవి కానీ ఏది కావాలన్నా చెప్పటము అవన్నీ. వాళ్ళంతా ఇప్పుడు కొత్తగా చదువుకున్న వాళ్ళు కాబట్టి ఇంకెక్కువ వాళ్ళకి ఆహ్వానం ఎక్కువ ఉంటుంది. ఓకే. మా రెండో అన్నయ్య కొడుకు వచ్చేసి డాక్టర్. అది ఆయన నీ రీప్లేస్మెంట్ డాక్టరు. సూర్యాపేటలోనే హాస్పిటల్ పెట్టుకున్నాడు. అతను కూడా సూర్యాపేట ఫస్ట్ ఒక 6 months హైదరాబాద్లో జాబ్ చేశాడు. చేసిన తర్వాత జీవితాంతం నన్ను ఎవరి కింద ఎంప్లాయీలే ఉంటుంది, ఇక్కడ ఉంటే నేను ఇక్కడ ఉండను అని చెప్పేసి తాతయ్య కింద అయితే బాగా పనిచేయచ్చు, సూర్యాపేటలో పెట్టుకొని తాతగారి పేరు తీసుకుని యూటిలైజ్ చేసుకొని నేను అక్కడ హాస్పిటల్ పెట్టుకుంటాను. సూర్యాపేటలో హాస్పిటల్ పెట్టుకున్నాడు. మంచి గెయిన్ అయ్యాడు. నీ రీప్లేస్మెంటు అక్కడ పెద్ద డాక్టరు. ఇక్కడ వస్తే గుంపులో గోవిందంలాగా ఇక్కడ ఉంటుంది పెద్ద పెద్ద డాక్టర్ల ముందు. అక్కడ వాడు మెయిన్ డాక్టర్ ఇప్పుడు. ఓకే, ఓకే, అండర్స్టూడ్. ఎవరికి సూర్యాపేట మొత్తంలో ఎవరికైనా కానీ నీ రీప్లేస్మెంట్ అంటే ఇమ్మీడియట్లీ ఈయన దగ్గర పరిగెత్తుకుంటూ వస్తారు. అర్థమైంది సార్. డన్. అలా మళ్ళీ మా అబ్బాయి ఇంటర్ అయిపోగానే ఇక్కడ ఇంజనీరింగ్ నేను చదవను, బయటికి వెళ్ళి చదువుతాను అన్నాడు. బయటికి వెళ్ళంటే వెళ్ళమన్నాను. నాదేంటంటే నేను ఎక్కువ చదువుకోలేదు కాబట్టి ఈ పేపర్స్ ఇదంతా నాకేం తెలియదురా, నువ్వు చేసుకుంటా అంటే చేసుకో అంటే అలా ఒక కన్సల్టెంట్ని పట్టుకొని కన్సల్టెంట్ ద్వారా యూఎస్లో సీట్ తెప్పించుకున్నాడు.
పంపించాము. అక్కడ అండర్ గ్రాడ్యుయేషన్ చేసేసి ఒక 3 ఇయర్స్ మైక్రాన్ సెమీకండక్టర్స్లో జాబ్ చేసేసి ఇండియాకి వచ్చేసాడు. వచ్చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత అన్ని ప్లాంట్లు తిరిగిన తర్వాత సేమ్ బిజినెస్ మళ్ళీ ఎందుకు డాడీ, తాతయ్య దగ్గరికి వెళ్ళి మన తాతయ్య ఆల్రెడీ మనం అంతా బిజినెస్లో ఇంతమంది ఉన్నారు కదా, నేను సపరేట్ బిజినెస్ పెట్టుకుందాము, మనము ఇంకా వేరే ప్రోడక్ట్ చేద్దామని విండో ప్రొఫైల్స్, యూపీవీసీ విండో ప్రొఫైల్స్ అనే యూనిట్ని స్టార్ట్ చేశాడు. ఓకే. జర్మనీ బేస్డ్ కంపెనీ వాళ్ళతోనే. అలా విండో ప్రొఫైల్స్ ఫస్ట్ ఫ్యాబ్రికేషన్ స్టార్ట్ చేశాడు 3 ఇయర్స్. అది మొత్తం అవగాహన వచ్చిన తర్వాత కంపెనీలనే మనమే ప్రొఫైల్ తయారు చేద్దాము, మన కింద ప్రొఫైల్ ఈ వెండర్స్ ఉంటారు కదా, ఈ మ్యానుఫ్యాక్చరింగ్ విండోస్ తయారు చేసే వాళ్ళనే మనమే క్రియేట్ చేద్దాము. అప్పుడు నేను ఒక్కడనే ఉన్నా, మనం ఒక 200 మందికి అలాంటి వాళ్ళని క్రియేట్ చేస్తానేనని అలా క్రియేట్ చేశాడు. ఇప్పుడు ఆ యూనిట్ మేము గూడూరులో పెట్టాము. స్టార్టింగ్ విత్ 100 టన్స్ కెపాసిటీతో పెట్టాము విండో ప్రొఫైల్స్. ఈరోజు అది 500 టన్స్కి మిషన్స్ కొని యాడ్ చేశాడు. 500 టన్స్ అంటే ఇట్స్ ఎ గ్రేట్ అచీవ్. అది కూడా సుధాకర్ పేరు మీద? సుధాకర్ దీంట్లోదే. దీంట్లోదే. మేము ఎక్కడైతే సప్లై చేయలేదో అట్లాంటి ప్లేస్లలో వాడు వెళ్ళి సప్లై చేస్తున్నాడు. అలా మార్కెట్ క్రియేట్ చేశాడు. లడాక్ పేరు విన్నారు కదా, లడాక్కి ఎవ్రీ వీక్ ఒక లారీ వెళ్తుందంట. నాకు నిన్న చెప్పాడు వాడు. మేము శ్రీనగర్కి వెళ్తే లడాక్ కూడా సప్లై చేస్తాం డాడీ మనం అన్నారు. నేను ఎప్పుడు అంది చూడను అనమాట. ఓకే, గాట్ ఇట్ సార్. సో బిఫోర్ వి క్లోజ్, లాస్ట్ క్వశ్చన్. సుధాకర్ అన్న పేరు ఎందుకు? మీ ఫ్యామిలీలో ఒక వ్యక్తి పేరు అని అనుకున్నారు, కానీ సుధాకర్ అన్న పేరు పెట్టాలి అనే డెసిషన్ ఎలా వచ్చింది అసలు? మామూలుగా మనం ఇళ్లలో ఏదైనా ఫంక్షన్, ఏదైనా కొత్తది ఓపెన్ చేస్తే చిన్నపిల్లల పేర్లు పెడతాం కదా, అలా ఆ రోజు బాబు లాస్ట్ పిల్లగాడు అతను. ఓకే. మా మేనత్త కొడుకు పేరు సుధాకర్, లాస్ట్ పిల్లగాడు. అప్పుడు పుట్టాడు, అప్పుడు అంటే 3 ఏళ్ళు ఎంతో ఉండి ఉంటుంది, 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఉంది, చిన్న పిల్లగాడు కదా అని చెప్పేసి పెట్టేసేయండి అని చెప్పేసి ఇద్దరు మామయ్య నాన్న కూర్చొని పెట్టేశారు. అది ఓకే, అంతే. ఇక మాకు ఎందుకు పెట్టారు అవన్నీ ఇక మనకు తెలియదు. బాబు చిన్నోడు. జనరల్గా మనం కూడా ఏదైనా చేస్తే కొత్తగా పెడితే పిల్లల పేర్ల మీద పెడుతుంటాం కదా, అలా స్టార్ట్ అయింది. అది సంవత్సరానికి 1,20,000 టన్నులు ప్రొడ్యూస్ చేస్తారు. ఆల్మోస్ట్ ఇప్పుడు గూడూరు ఆర్ లేకపోతే సూర్యాపేట కాదు, లదాఖ్ దాకా విస్తరించారు. యాక్చువల్లీ ఎక్స్పెన్షన్ ప్రొడక్షన్ విండో ప్రొఫైల్స్ వెళ్తున్నాయి, పైపులు వెళ్ళలేదు ఎప్పుడు కూడా వెళ్తున్నాయి. మధ్యప్రదేశ్లో కూడా స్టార్ట్ చేశారు 2 ఇయర్స్ బ్యాక్. 5 ఇయర్స్లో ఆ మార్కెట్ ఎట్లయినా సరే క్యాప్చర్ చేస్తున్నారు. రైట్. ఒక్కసారి వెనక్కి వెళ్ళి మొత్తం అంతా మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు, బాగానే ఉంది. కానీ ఓవరాల్గా ఈ జర్నీలో ఇక్కడ మీరు కూర్చున్నప్పుడు మీరు అందరితో పాటు కలిసి, మీ 9 మందితో మీరు అందరితో పాటు కలిసి మీరు నేర్చుకున్నది ఏంటి ఈ బిజినెస్లో అనేది, వ్యక్తిత్వంగా ఇండివిజువల్గా ఏముండాలి, బేసిక్ లాస్ అనేవి ఏమింటవి? బేసిక్ లాస్ ఒకటి, డబ్బులు బయటికి తీయొద్దండి ఎక్కువ. దీంట్లోనే ఇండస్ట్రీలో కావాలి, ఎవరు ఆర్భాటానికి పోయి ఇది చేయొద్దు. తర్వాత ఏ విషయం ఉన్నా మేము అందరం 9 మంది ఎప్పుడైనా కూర్చున్నప్పుడు మాట్లాడి డిస్కస్ చేసుకొని అందరం ఓకే అనుకుంటాము. ఈ 9 మందిలో కూడా ఎవరు కూడా ఒకళ్ళు చేసే పనికి ఇంకొకళ్ళు ఎగనెస్ట్గా ఎవరు మాట్లాడరండి. ఎవరు ఏ పని చేస్తుంటే దానికి అందరికీ ఓకే సిగ్నల్సే వస్తుంటాయి. నువ్వు అదెందుకు చేసావు, ఇదెందుకు చేసావు అని ఎవరు రారు, కాబట్టి అంతా స్మూత్గా రన్నింగ్ అవుతుందండి. తర్వాత నేర్చుకునేది ఏంటంటే ఇంకా ప్రొడక్షన్స్ ఏవి ఇంకా కొత్తవి డెవలప్ చేస్తే మనకు వస్తాయి అనేది వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని మనం డెవలప్ చేసుకోవాలండి. అదొకటి బాగా ఉంటుంది. ఇప్పుడు ఇంకా చాలా ఉన్నదండి చేయాలంటే. DWC పైప్స్ అని ఉన్నది, అవి చేయడానికి దానికి ఇన్వెస్ట్మెంట్ కావాలి, సర్టన్ టైం పడుతుంది. అట్లా ఒక్కొక్కటి డ్రైనేజ్ పైప్ లైన్స్లో మ్యాన్హోల్స్ తయారు చేస్తున్నారు, అవి చేయొచ్చు. సో ఫ్యూచర్లో అవన్నీ మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు అంటారా? చేయొచ్చండి, చెప్పలేము కదా. అండర్స్టూడ్. ఫ్యూచర్లో ఒక 5 ఇయర్స్లో మా ఉజ్జయిన్ సెట్ కాగానే నెక్స్ట్ ప్లానింగ్ అవే ఉంటాయి. ఓకే. తర్వాత ఈ పైప్ ఒకటి వస్తుంది, OPVC పైప్ అనేది కొత్తగా స్టార్ట్ అవుతుంది. ఆల్టర్నేటివ్ ఫర్ డక్ట్ ఐరన్ పైప్కి ఆల్టర్నేటివ్గా OPVC పైప్స్ అని వస్తున్నది. అదొకటి మాకు ముందర ఫ్యూచర్లో నెక్స్ట్ ఇయర్ లోపల కంప్లీట్ చేస్తాం అది. ఓకే, అండర్స్టూడ్. అది డక్ట్ ఐరన్ పైప్ ఆర్డర్ ఇస్తే 1 ఇయర్ తర్వాత సప్లై అవుతుంది, అంత ఆర్డర్స్ ఉన్నాయి దానికి. దాన్ని ఇప్పుడు కొత్త టెక్నాలజీస్తోని జర్మనీ వాళ్ళు OPVC అని ఒక పైపు తయారు చేస్తున్నారు, మిషన్స్ తయారు చేస్తున్నారు. వాళ్ళ దాంట్లోకి వెళ్ళి వాళ్ళ టెక్నాలజీస్తోని OPVC పైప్ తీసుకురావాలని అనుకుంటున్నాము. ఇండియాలో ఆల్రెడీ ఒక 6 or 7 మెంబర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు, అయినా కానీ దానికి మార్కెట్ ఉన్నది. అందుకోసం దానికి పోవాలని చూస్తున్నాం ఇప్పుడు. OPVC అది కూడా మంచి మార్కెట్. డ్రింకింగ్ వాటర్ పైప్స్కి పనికొస్తుంది అది ఎక్కువ. గవర్నమెంట్ వేసే వాటర్కి, కమర్షియల్ కాకుండా మెయిన్ లైన్స్ మొత్తం వేయటానికి అది ఎక్కువ స్ట్రెంగ్త్ విస్టాండ్ అవుతుంది అది. ఓకే, అండర్స్టూడ్ సార్. జయదేవ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు వే2 న్యూస్ అండి. మీ జర్నీ అంతా కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓకే, మీరు ఇందాక మధ్యలో ఎమోషనల్ అయ్యారు. ఐ డోంట్ వాంటెడ్ టు స్టాప్ యూ బికాజ్
నాన్నగారిని తలుచుకొని మీరు ఒకసారి చెప్పగలిగారు అండ్ లాస్ట్ డే వరకు కూడా ఆయన దాంట్లోనే ఉన్నారు, బిజినెస్లో చేశారు అని చెప్పి. మాకు ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం కూడా తెలిసింది ఏంటంటే ఆయన నానో కార్లో తిరిగి ఇదంతా చేసేవాళ్ళు అనేది ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, అప్పుడు చెప్పారు. రైట్. నానో కార్ ఎందుకనంటే హైట్ కరెక్ట్గా నాన్న కూర్చోటానికి ఈజీగా ఉంటుంది. అంతకుముందు నాన్నగారు 2 టర్మ్స్ మున్సిపల్ చైర్మన్ చేసినప్పుడు సెక్యూరిటీ గార్డులు ఉండేవాళ్ళు, 2 సెక్యూరిటీ వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరు కాకుండా నాన్నగారు వెంబటే ఒక అతన్ని ఎప్పుడు ఉంచుతామన్నమాట. అంటే నాన్నగారికి జనరల్గా కాఫీ టీ ఇయటానికి కానీ జావా అవి తాగుతుంటారు ఎప్పటికప్పుడు. అలా కారు ఎక్కువ కావాలని మహేంద్ర కార్ది బొలెరో తీసుకున్నాము. అలా బొలెరో ఉన్నప్పుడు ఏమైందంటే హైట్ ఎక్కువ ఉంటుంది, మంచిగా కూర్చోడానికి కంఫర్ట్ ఉంటుంది. అదే పెద్ద కార్లలో కూర్చోవాలంటే డౌన్లో కూర్చోవాలని ఇది అవుతుంది. ఆ పెద్ద కార్ ఎక్కి అదంతా తిరగాలంటే ఇబ్బంది అవుతుంది. తర్వాత అది అయిపోయిన తర్వాత ఇన్నోవా తీసుకున్నాము. ఇన్నోవా తీసుకున్న తర్వాత కూడా అది కూడా కొంచెం ఊళ్ళో తిరగాలంటే కష్టమవుతుందిరా నాకు చిన్న కారు చాలని చెప్పేసి నాన్న బలవంతంగా కొనిపించుకున్నాడు మొత్తం. అండర్స్టూడ్, డన్ సార్. సో జయదేవ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అగైన్ సార్. వేటు న్యూస్కి వచ్చి మీ సుధాకర్ పైప్ స్టోరీ ఏదైతే ఉందో, ఓకే, బ్రాండ్ స్టోరీ అంతా చాలా చక్కగా చెప్పారు. ఓకే, 5 years తర్వాత ఆర్ లేకపోతే దానికి ముందే ఇంకా మీరు ఉజ్జయిన్లో కూడా సక్సెస్ చూసేసిన తర్వాత మళ్ళీ కూర్చొని ఇంకొక టర్నింగ్ పాయింట్ గురించి మళ్ళీ మాట్లాడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నేను మీలా జయదేవ్ అండి. నేను సుధాకర్ పీవీసీ ప్రొడక్ట్స్లో డైరెక్టరు. నేను ముందు వేటు న్యూస్ మాకు టర్నింగ్ పాయింట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మాకు ఎంత డెవలప్ అవుతుంది అనేది within 2 yearsలో అగైన్ I will come to వేటు న్యూస్. I will explain my views on వేటు న్యూస్. I thank you very much sir for taking my interview. మీరు చూస్తున్నారు వేటు న్యూస్ టర్నింగ్ పాయింట్.